నన్ను వాళ్ళు దేశ బహిష్కరణ చేశారు. ఎప్పుడైనా రాజకీయ నాయకులను ఇట్లా క్వశ్చన్ చేయడం జరిగింది? 100% క్వశ్చన్ చేస్తున్నాం కదా. వచ్చింది వాళ్ళ నుండి మీకు ఆన్సర్? వాళ్ళు కొంచెం మేలుకున్నారు. అంటే ఇప్పుడు బీజేపీలో ముస్లింస్ ఎవరు లేరంటారా? బీజేపీలో వాళ్ళకు పార్లమెంట్ సీటు ఇచ్చినట్టు, వాళ్ళు ఓడినారా గెలిచినారా తర్వాత విషయం. ఒక సీట్ ఇచ్చారంటే అది ప్రభుత్వాలు కదా. వాళ్ళు 30 కోట్ల మంది భారతదేశంలో ముస్లింస్ ఉన్నప్పుడు ఒక ఉగ్రవాదుల్లాగా ఎలా మాట్లాడారు? అసలు ఆ మాటలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ అది నేను అతనికి చెప్పాను కదా. అతనికి ఇది ఇచ్చాను నేను, కౌంటర్ ఇచ్చాను నేను. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు మీరు ఇక్కడే కాదు, చాలా మంది నాకు క్వశ్చన్ చేస్తా ఉంటారు. చాలా మంది మనకు పాకిస్తాన్ అసలు ఆ పేరే వినడం మాకు ఇష్టం లేదు. ఇప్పుడు నా తల్లి గొప్పదా, నా పిన్ని గొప్పదండి? పాకిస్తాన్ మీరు ఉగ్రవాదులతో కలిసి పని చేస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళిపోవాలి అంతే. ఎందుకు? భారతదేశం, మా భారతదేశంలో మేము మూలవాసులము. ఇక్కడే జన్మించాం, ఇక్కడే పుట్టాం. నా తాత ఎక్కడున్నారండి? నా ముత్తాత ఎక్కడున్నారు? నా తండ్రి వీళ్ళు ఎక్కడున్నారు తెలుసా? నా సెట్టుగుంటలో శ్మశానంలో ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను మీ కల్పన. ఇప్పుడు ప్రస్తుతం మన ముందు ముస్లింల కోసం ఎంతో పోరాడుతూ వాళ్ళలో ఐక్యత తేవాలని ఆశ కలిగి ఒక సమాచారాన్ని ముస్లింలకి చేరవేయాలని మన టుడే న్యూస్ ఛానల్కి రావడం జరిగింది. సో ఆ సార్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ వెల్కమ్ టు టుడే న్యూస్ ఛానల్. ఎట్లున్నారు సార్? సార్ మీ పేరు? సార్ నా పేరు సయ్యద్ ఖలీల్ గా చెప్తాను. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు సార్? నేను రైల్వే కోడు, ఉమ్మడి కడప జిల్లా. ఓకే, రైల్వే కోడు. ఏం చేస్తుంటారు మీరు? నేను 33 సంవత్సరాల ముందు గల్ఫ్ దేశమైన కువైట్ లో జాబ్ కోసం వెళ్ళాను. అక్కడే జాబ్ లో స్థిరపడి ఇక్కడ పనిచేసి 33 కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. 33 ఇయర్స్ కువైట్ లో జాబ్ చేశారు. ఓకే, అంటే కువైట్ లో జాబ్ అంటే మీరు మామూలుగా ప్రైవేట్ గా వెళ్ళిరా లేదా? ముందు ప్రైవేట్ గానే వెళ్ళాము. మేము బ్రదర్స్ అంతా అక్కడే, 7 బ్రదర్స్ కూడా కువైట్ గల్ఫ్ దేశంలోనే ఉంటాం. వాళ్ళలో నేను అక్కడ వెళ్ళాను. నా చాతుర్యంతో నేను గవర్నమెంట్ లో అక్కడ చేరడం, కువైట్ గవర్నమెంట్ వర్క్ చేయడం. మా ఊరిలో మొదటి వాడిని నేను. ఓకే, 33 ఇయర్స్ అక్కడే చేశారు. అక్కడే అంటే రిటైర్మెంట్ అయ్యిందా లేదంటే మీరు వద్దని? కొన్ని కారణాలు, అక్కడ నిరసన కార్యక్రమాలు జరిగాయి కోవిడ్ లో. ఇక్కడ తెలంగాణలో ఒక అమ్మాయి బలాత్కారం జరిగింది అని అక్కడ నిరసన కార్యక్రమాల్లో, అక్కడ నిరసనలు లేవు కానీ కొందరు నాకు పిలిపించారు కాబట్టి పోయాను. దానిలో నా స్పీచ్ అక్కడ వైరల్ అయింది. ఆ స్పీచ్ లో వాళ్ళు వదలకుండా ఇది మరో నిరసన, పెద్ద నిరసన అవుతుందో అని నన్ను వాళ్ళు దేశ బహిష్కరణ చేశారు. కువైట్ నుండి ఒకవేళ మీరు వెళ్ళాలంటే వెళ్ళలేము, కానీ క్లియరెన్స్ చేసుకొని వెళ్ళవచ్చు. కానీ ఆ అవసరం నాకు ఇప్పుడు లేదన్నమాట. నా జీవితమే ఇక్కడ గడిపేశాను, మళ్ళా నేను అక్కడికి పోవాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఈ 33 సంవత్సరాలు మీరు కువైట్ లోనే గడిపారు మొత్తం, మీ లైఫ్ అంతా అక్కడే. అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు కువైట్ కి వెళ్ళారు సార్? నాకు 17 ఇయర్స్, 10th క్లాస్ ఎగ్జామ్ రాశాను. అప్పుడు పరిస్థితులలో వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు చదువు మీద అంత శ్రద్ధ లేదు మనుషులకు. ఎవరో చదువుకున్న వాడే తప్ప వాళ్ళప్పుడు. అందుకే మా బ్రదర్స్ లో కూడా నేను కొంచెం బాగా చదివేవాడిని. ఆయన పరిస్థితులను బట్టి మేము వెళ్లాల్సి వచ్చింది. పరిస్థితులు అంటే ఫ్యామిలీ పరిస్థితులే. ఇప్పుడు మేము 7 బ్రదర్స్, 2 సిస్టర్స్, 9 మెంబర్స్ టోటల్. అమ్మ నాన్న ఏం చేసేవారు? అమ్మ నాన్న రైతులు చేసేవారు. వ్యవసాయం ఎక్కువ. మా తల్లిదండ్రులు ఒక టీ కొట్టు చేసుకుని జరుపుకునేవారు. మగ పిల్లగారు ఎక్కి వస్తున్నారు కదా అని పంపించేసారు. వెళ్ళిపోయి వాళ్ళే పంపించారు. మీరు ఎన్నో వారు?
నేను 4వ వాడిని మా అన్నదమ్ముళ్ళలో, కానీ అంతా కలిస్తే నేను 8వ వాడిని. మీరు అంటే సిస్టర్స్ బ్రదర్స్ కలిస్తే 8వ వాళ్ళు. ఈ 33 సంవత్సరాలు అక్కడ మీరు ఉన్నారు కదా సార్, అంటే 17 ఒక 33 అంటే 50 ఇయర్స్ ఆల్మోస్ట్ మీ లైఫ్ కంప్లీట్. అక్కడే 50 సంవత్సరాలు వచ్చే వరకు మీరు కువైట్ లోనే ఉన్నారు. మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారు మరి? రాయలసీమలో చేసిండ్రా? మా పక్కనే రైల్వే కోడూరులోనే ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకొని మళ్ళీ కువైట్ వెళ్ళడము నాకు 1 month 2 months లీవ్ ఉంటుంది. అంటే ఎన్నేళ్ళకి ఒకసారి వచ్చేవారు? నేను 1 year కు వచ్చేసేవాడిని. గవర్నమెంట్ జాబ్ లో ఉన్నారు కదా, లీవ్ తక్కువ ఉంటుంది, అందుకు 1 year వచ్చి వెళ్ళి పర్ మంత్ ఉంటారా? వచ్చి 1 month 1.5 months అక్కడ కొన్ని ఎక్స్ట్రా లీవ్స్ ఉంటాయి, దాంట్లో కలుపుతాం కదా, ఆ పరంగా వచ్చేసి. అయితే మమ్మీ డాడీ చిన్నప్పుడు వాళ్ళ కష్టాల ద్వారా మీరు చదువు వదిలేసి కువైట్ వెళ్ళాల్సి వచ్చింది. అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మేము మా రైతు అందరూ వాళ్ళు కువైట్ లోనే ఉంటారు. ఇప్పుడు వచ్చేసారు, ఇప్పుడు అక్కడ 3 ఉంటారు, మిగతా వాళ్ళంతా ఇక్కడే. నాకంటే పెద్దవారు కదా వయసులో. అమ్మ నాన్న ఉన్నారా? 2 లేరు. ఓకే. మేడం ఏం చేస్తుంటారు సార్? మేడం ఇంటి హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలు? మాకు 3 కొడుకులు. 3 కొడుకులే, ఆడపిల్లలు లేరు? ఓకే. ఓకే, 3 కొడుకులు. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఇద్దరు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకరికి ధర్మ చదువు చదివి బిజినెస్ పరంగా తీసుకొని పోతున్నారు. షాప్ ఉంది, షాప్ పెట్టి ఇచ్చారు. అది బిజినెస్ తో కూడా ఒక అబ్బాయి ఉంటాను, ఆ వ్యాపారం చేస్తూ. సో ప్రెసెంట్ మీరేం చేస్తున్నారు? నేను రైతుగా ఉంటాను. రైతుగా ఊర్లోనే. అంటే పొలం ఉందా? పొలం ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? ఉంది, ఒక 7 acres ఉంది. మీ ఓన్ గానా లేదా అందరికి కలిపి? అందరికి కలిపి కదా, మా అన్న తమ్ముళ్ళు మన ఆస్తులు పంచుకున్నాం, విడిపోయామన్నమాట. నా ఓన్ ఉంది, నేనే సొంతంగా అది మ్యాంగో చేస్తాను, దాంట్లో గడుపుతా. ఇంకా పిల్లలు వరి పండిస్తారా లేదా మ్యాంగో చెట్లు ఉన్నాయి? అది మొత్తం తోట. సో ఇప్పుడు అక్కడ ఉన్నారు ప్రెసెంట్. ఈ ముస్లిం ఐక్య వేదిక అంటే ఏంటి సార్ అసలు? ముస్లిం ఐక్య వేదిక అనేది ఇది ఎందుకంటే మీరు భారతదేశంలో చూస్తూ ఉంటారు, ముస్లింల సచ్చార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా, వీళ్ళందరూ కూడా భారతదేశంలో పర్యటించి ముస్లింలు చాలా వెనుకబాటుతోనే ఉన్నారు, వీళ్ళని ముందుకు ఎలా తీసుకురావాలని అప్పుడు వాళ్ళు కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చినా కూడా రాజకీయాల్లో మనకు స్థానం దొరకడం లేదు. ఆ స్థానం కోసము నాకు చాలా తపన ఉండేది. ఎందుకు భారతదేశంలో 30 కోట్లు మేము ఉన్నాం, మీరు కింద వేయండి పైన వేయండి, 30 కోట్లు ఉన్నాం. లెక్క ప్రకారం ఎత్తుకుంటే భారతదేశ జనాభా ప్రకారం 22 కోట్లకు ఒక పార్లమెంట్ సీట్లు అంట. ఒక 22 కోట్లు జనాభా ఉంటే ఒక పార్లమెంట్ సీటు. కానీ 30 కోట్లకు మేము ఎట్లా తీసుకున్నా కూడా పార్లమెంట్ లో మా భామాష ప్రకారం మేము 90 కాడి నుంచి 100 సీట్లు పార్లమెంట్ లో ఉండాలి. ఇక్కడ మా సమస్యలు ఏమన్నా మాట్లాడాలనుకుంటే అక్కడ పార్టీల పరంగా ఒక 20 మంది ఉన్నారు, కనీసం స్వతంత్రంగా గెలిచి ఒక్క వ్యక్తి కూడా ముస్లింలు లేరు పార్లమెంట్ లో. మనము చూడండి గడిచిపోయిన, మీరు అంటున్నారు ముస్లింలు వెనకబడి ఉన్నారు అని, అది వాస్తవం అంటారా? 100% వాస్తవం. లేకపోతే చూడండి, విద్యని వదిలేసాం, విద్య లేదు. నేనేమంటానంటే విద్య ఉంటే వైద్యుడు అవుతాడు, వైద్యుడు ఉంటే ఉపాధి వస్తుంది తప్పకుండా. ఈ 3 మనం లేము. మీరు ఎక్కడ చూడండి, హైదరాబాద్ కాదు, మేము పర్యటన చేసినప్పుడు మీరు చూడండి, ఎక్కడ కూడా ముస్లింస్ టోపీ పెట్టుకొని జామకాయలు అమ్మడము, ఆపిల్స్ అమ్మడము, ఈ బిజినెస్ అంటే ఆ బిజినెస్ కాదు. బిజినెస్ చేస్తే పెద్ద బిజినెస్. ఈ 4 చక్రాల బండి మీద ఆ బిజినెస్ ఎట్లా అవుతుంది? ఒక పెద్ద వ్యాపారస్తుడుగా అయితే పర్వాలేదు, ఎందుకంటే ఇతనికి చదువు లేదు, ఈ వ్యాపారం చిన్న వ్యాపారంతోనే ఇతనే కుమిలిపోతున్నాడు. వీళ్ళకందరికీ మనము విద్యను ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు విద్య, వైద్యం, ఉపాధి, ఇవి 3 మనకు, ఇవి విద్యా వైద్యం ఈ సాధించుకున్నాం. ఉపాధి రావాలంటే రాజకీయ చైతన్యం కావాలా. ఎందుకంటే చూడండి, ఒక ఉద్యోగం కావాలంటే రికమెండ్ లేకపోతే ఉద్యోగం లేదు భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ లో కూడా రికమెండ్ చాలా అవసరం. ఈ రికమెండ్ లేకపోతే, రికమెండ్ ఎందుకంటే చూడండి, ఆ ఎమ్మెల్యే నుంచి లెటర్ తీసుకురాపో, ఆ ఎంపీ నుంచి తీసుకురాపో, అదే దానికి అక్కడ ఇతరులే ఉన్నారు, మా వారు లేరు.
మా వారు ఉన్నా కూడా మీకెవరు ఇవ్వరా రికమెండేషన్ ఇవ్వరా? రికమెండేషన్ ఇచ్చిన పవర్ఫుల్ రికమెండేషన్ ఇవ్వరు. ఒక పవర్ ఉంటుంది కదా, ఈ ఇద్దరికి జాబ్ ఇవ్వండి అని, అది ఇవ్వరు. ఆయన ఏదో వాళ్ళకి అడగాల. ఇట్లా మనము నలిగిపోతున్నాం, ముస్లిం సమాజం నలిగిపోతున్నదని, ఆ నలిగిపోవడాన్ని తుదముచ్చించాలా. ఇప్పుడు కాకపోయినా మా స్లోగన్ కూడా చూడండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవ్వరు, మార్పు రాకపోతే మాయమైపోతాం. మార్పు రావాలా మనలో, రాజకీయంగా మార్పు రావాలా. ఈ రాజకీయం నేను ఎందుకు రాజకీయం అంటున్నానంటే, విద్యా వైద్యం మేము చదివినా కూడా మాకు ఉపాధి కావాలంటే గవర్నమెంట్ జాబే కావాలా. ఎక్కడైనా మనకు పరిస్థితుల మీద ఒక గవర్నమెంట్ జాబ్, చిన్న జాబ్ కావాలన్నా కూడా రికమెండ్ కావాలా. ఆ రికమెండ్ వచ్చేసి ఎంపీ ఎమ్మెల్యే చేతుల్లోనే ఉంటుంది. ఆయన లెటర్ ఇస్తేనే ఇతను తీసుకుంటాడు. కాబట్టి ఎందుకు మన సొంత టాలెంట్ తోటి జాబ్ సంపాదించలేమంటారా? అది మీరు ఎన్ని మార్కులు వచ్చినా, మీరు చూడండి ఎన్ని మార్కులు వచ్చినా దానికి రికమెండ్ లేకపోతే మనకు ఆ ఉద్యోగం రాదు అనేది ఇప్పుడు వస్తుంది. ఎక్కడో ఒక అసలు అదృష్టం అనుకోండి. అదే అని ఎందుకు అనుకోవాలి? మాలల్లో టాలెంట్ లేక మేము అనచబడుతున్నాం అని అనుకోవచ్చు కదా మీరు. లేక టాలెంట్ ఉంది కదా, టాలెంట్ ఉండి కూడా వాళ్ళకు దారి చూపడం లేదు. చాలా మంది ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు పదవులు ఉన్నవారు ఏం చేశారో చెప్పమనండి, ముస్లిం సమాజానికి ఏం చేశారో చెప్పమనండి. అంటే ఏం చేయలేదు, వాళ్ళ కోసం ఏమి చేయలేదు. ఒక్కొని ఉర్దూ టీచర్స్ ఉన్నాయి కదా, ఈ 7-8 సంవత్సరాల నుంచి ఉర్దూ టీచర్స్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, మూతపడిపోతున్నాయి. టీచర్స్ లేకపోతే పిల్లకాయలు ఎలా పోతున్నాం? అక్కడ టీచర్స్ లేకపోతే ఈ సిస్టమ్ లో, ఎందుకంటే ఇప్పుడు అంతా కాన్వెంట్ సిస్టమ్ వచ్చేసింది, డబ్బుతో చదువుతున్నారు. గవర్నమెంట్ ఉర్దూ టీచర్స్ లేకపోతే పిల్లకాయలు ఎలా పంపిస్తారు? వాళ్ళు వీళ్ళు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం లేదు, వదలలేదు కదా, డిఎస్సి వదలలేదు కదా, 7 సంవత్సరాల నుంచి వదలలేదు. ఇంకా దాంట్లో చదివినా లాభం లేదని ఈ పిల్లవాళ్ళని పంపించడము సాధించేశారు. అయితే మీరు ఎప్పుడైనా రాజకీయ నాయకులను ఇట్లా క్వశ్చన్ చేయడం జరిగింది? 100% క్వశ్చన్ చేస్తున్నాం కదా. వాళ్ళ నుండి మీకు ఆన్సర్? వాళ్ళు కొంచెం మేలుకున్నారు, అట్లా అని కాదు, కొంచెం జరుగుతున్నది. 100కి 5% మనం వాళ్ళను 95% వరకు మనము తీసుకువచ్చే ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలా అనేది ఈ కదలిక తేవాల ముస్లిం సమాజంలో అనే ఈ ముస్లిం ఐక్య వేదిక ద్వారా బయలుదేరాల్సి వచ్చింది. ముస్లిం ఐక్య వేదిక ఫౌండర్ ఎవరు? ఫౌండర్ అనేది ఫౌండర్ లెక్క ప్రకారం లెక్కుంటే ఒక మనస్సులో వచ్చిన మాట, మనం ఏదో చేయాలని వచ్చాము. ఫౌండర్ లెక్కుంటే మనం పేరు చెప్పుకుంటే ఉండవచ్చు ఫౌండర్లు, కానీ అక్కడ కూడా మన ముస్లిం సమాజం తేడా చూపిస్తుంది. నా ఫౌండర్ ఉంది, నా తర్వాత చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు ఉంటే ప్రజెంట్ ఉంటే వాళ్ళు చెప్పాలంటే కూడా నువ్వు ఫౌండర్ అంటే నీ వెనకాల నీ కింద నేను ఎందుకు పని చేయాలి? ఐక్యత ఉంది, కానీ ఈ విషయంలో ఐక్యత రాదు మనలో. ఎందుకంటే తేడాలు వచ్చేసి అట్లా ఎందుకు అనుకోవాలి? మా కోసం ఒక నాయకుడు లేచిండు, మేము సపోర్టింగ్ ఉంటామని అనుకుంటారేమో కదా ముస్లిం. ముందు ఆ నాయకుడు ఏదో మనం చెయ్యాలి కదా. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను, సమాజం కోసం వచ్చాను. మీరు సమాజం కోసం ఇంట్లో ఏదన్నా అడుగుతారో దానికి సమాధానం ఇస్తాం, ప్రజలు చూస్తారని. చాలా మంది ప్రశ్నిస్తున్నాను, ప్రభుత్వానికి ప్రశ్నించాను, ఇంతకుముందు ప్రభుత్వానికి కూడా ప్రశ్నించాను. మాకు న్యాయం జరిగింది, ప్రశ్నించాను కాబట్టి మాకు 7 ఎమ్మెల్యే సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. గెలిచిన తర్వాత విషయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాకు ఇచ్చేవారు ఎక్కువ, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఇవ్వలేకపోయారు. కూటమి ప్రభుత్వంలో ఎన్ని సీట్లు? 3 ఇచ్చారు, 3 గెలిపించాం మేము. ఆయన 5 లేదు 7 ఇచ్చినా గెలిపించి ఉండు. ఎందుకంటే ముస్లిం సమాజంలో కొంచెం మార్పు వచ్చింది, ఎందుకంటే మా వ్యక్తులు నేను గెలిపించుకోవాలని. ఆ మార్పుకు ఒక చైతన్యం తీసుకుని వచ్చినాము. మార్పు వచ్చింది అని మీరే అంటున్నారు, మరి ముస్లిం ఐక్య వేదిక మా కోసమే నియమించారు, మేము కూడా చేయి పట్టుకొని నడుద్దామని వాళ్ళలో ఆలోచన ఉంటది కదా. ఒక ఫౌండర్ ఈయన పెట్టి నడిపిస్తున్నాడు, ఈయనకు జతగా మేము ఉండాలి అనే ఆశ వాళ్ళలో ఉండొచ్చు. మీరు ఎందుకు ఆ పేరును బయటకు తీసుకురాలేకపోతున్నారు? పేరును తీసుకురావడానికి ఏం లేదు, కానీ నాకే ఇష్టం లేదు. కొన్ని చూడండి, కొన్ని నియమ నిబంధనలు కూడా ముందు పెట్టుకున్నాం మేము ముస్లిం ఐక్య వేదికలో. ఈ షరతుల మీదనే ఈ సంఘం నడవల. 2024 బలంగా వచ్చాయి ఎన్నికలు, చూశారు కదా మీరు, 2 పార్టీలు బలంగా. కానీ కొంచెం చెప్తారు కదా, చివర్లో అమ్ముడు పోతారు, కొనేస్తారు ఇట్లా అని. ఆ స్థితిలో మనం కనబడ్డా వాళ్ళకు.
ఎందుకంటే మేము అని మీరు అంటున్నారు, చాలా మంది అంటున్నారు ముస్లిం ఐక్య వేదిక వాళ్ళు వాళ్ళలో వాళ్ళకి యూనిటీ లేక అమ్ముకున్నారు ఓట్లను అని చాలా మంది ఇది మేము నమ్మము. ఇది నమ్మము. కొందరు పార్టీలో పరంగా లేక ముస్లిం ఐక్య వేదికలో ఇది జరగలేదు. ముస్లిం ఐక్య వేదికలను జరిగింది అంటే మీరేమంటారు? చూపించండి. ముస్లిం ఐక్య వేదికలో ఇది జరగలేదు. సయ్యద్ ఖలీల్ అమ్ముడు పోయిరు అంటే మీరేమంటారు? సయ్యద్ ఖలీల్ అమ్ముడు పోయి అంటే మీరు అడిగారు 100%. కొన్ని కొన్నవాడు ఉండాలి కదా, కొన్నవాడిని చూపించు. నేను అదే చెప్తున్నాను కదా. నేను రాష్ట్ర పర్యటన చేసినప్పుడు ప్రతి ఎమ్మెల్యేకు కలిశాను, ఎంపీలకు కలిశాను, ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కూడా కలిశాను. అతను ₹1 నాకు ఇచ్చినట్టు నేను తీసుకున్నట్టు. ఇప్పుడు మీ ముందరనే చెప్తాను కదా, ఇదే నేను లైవ్ లో కూడా చెప్తాను, ఫేస్బుక్ లైవ్ లో కూడా చెప్తూ ఉన్నాను. మీరు ఇచ్చినట్టు నేను తీసుకున్నట్టు, కనీసం అడిగినట్టు వాళ్ళు చూపించాము. ఇంచుమించు 4 సంవత్సరాల నుంచి. మరి ఎందుకు కలిసిరు? ముస్లిం ఐక్య వేదిక నుండి మీరు ఎందుకు గెలవాల్సి వచ్చింది? ఎవరికి? ఎంపీని గాని ఎమ్మెల్యేని గాని. మా ముస్లిం సమాజానికి మీరు గలం ఎత్తండి, మీ తరఫున. ఎందుకంటే మీరు పార్టీలలో ఉన్నారు. ఓకే, మీకు ఇస్తారు సీట్లు, నాకు ఇవ్వరు. ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారు, ఫలానా వ్యక్తికి సీట్ ఇవ్వండి అంటే అసలు పార్టీ కార్యకర్త ఉండాలి కదా. మీకు ఇస్తారని వాళ్ళ దగ్గరికి తీసుకొని పోయాము. మా సందేశం తీసుకొని పోయాం వాళ్ళ దగ్గరికి. వాళ్ళు కూడా దాని గురించి ఇప్పటికి కూడా వాళ్ళ మనస్సులో ఏముందో కానీ, వాళ్ళు బయట ఎలా ఉందో కానీ మనస్సులో మాత్రం వాళ్ళ ముస్లిం ఐక్య వేదిక మనస్సులో ఉందని. ఎందుకంటే వాళ్ళు చేసే ఫోన్ల ద్వారా నాకు తెలుస్తుంది. వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంటారు కదా. ఎందుకంటే ఈ ముస్లిం ఐక్య వేదికను మీరు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దీన్ని ఆపకుండా ముందుకు తీసుకునే ప్రయత్నం మీరు చేస్తూనే ఉంది ఖలీల్ భాయ్, మేము మీతో ఉన్నాము అని నాయకులు చెప్తున్నారు. నాయకులు చెప్తున్నారు. వాటి పేర్లు మనం బహిష్కరణ చేయాల్సిన అవసరం లేదు. కానీ అందరి మనసులో ఉంది, ఏదో ఒకటి చెయ్యాలా, సమాజం కోసం ఏదో ఒకటి చెయ్యాలని అందరి మనసులో ఉంది. కాబట్టి ఆ మనస్సులో ఎందుకు వచ్చిందంటే తట్టి లేదండి. ఎందుకంటే జీవితాంతం పార్టీ అని చివరి వరకు మాకేం దొరకలేదు, ఏమీ దొరకలేదు. ఇదే కాదు, భారతదేశం నుంచి ఏం దొరకలేదు. ఈ రోజు మేము రాజకీయ రిజర్వేషన్ కూడా అడుగుతున్నాం. రాజకీయ రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నాం తెలుసా? చాలా మందికి తెలియదు. భారతదేశంలో 543 సీట్లు ఉన్నాయి సిస్టర్. 543 సీట్లలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కదా. దేశంలో ఎక్కడైనా ఒక ముస్లింకు సీట్ ఇచ్చిందే? ఏం రాజ్యాంగంలో లేవా? మేము అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఒక్క సీటు ముస్లింకు ఇవ్వలేదు. అయితే భారతదేశం రాజ్యాంగంలో లేదా మేము? ఎందుకు ఇవ్వలేదు? అందుకు మాకు రాజకీయ రిజర్వేషన్ మా ముస్లింలకు కూడా మనకు వద్దు. ముస్లింలకు కూడా వెనుకబాటుతనం ఉంది, చాలా చాలా బీదవారు ఉన్నారు కదా. ఇప్పుడు బీజేపీలో ముస్లింస్ ఎవరు లేరంటారా? బీజేపీలో వాళ్ళకు పార్లమెంట్ సీటు ఇచ్చినట్టు, వాళ్ళు ఓడినారా గెలిచినారా తర్వాత విషయం. ఒక సీటు ఇచ్చారంటే అది ప్రభుత్వాలు కదా, వాళ్ళు లేదా గెలిపించుకోవాలా. వాళ్ళు 543 సీట్లలో ఒక్క సీటు ఇచ్చినట్టు నిరూపించారు. ఛాలెంజ్ చేస్తున్నాను కదా. కనీసం ఉత్తరప్రదేశ్ లో 403 ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఒక్క సీటు ముస్లింకు ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా సయ్యద్ ఖలీల్ అనే వ్యక్తి బీజేపీకి సూటి ఛాలెంజ్ ఏం చేస్తున్నారంటే 543 సీట్లున్న ఈ భారతదేశంలో ముస్లిం అనే ఒక్క వ్యక్తి కూడా అందులో లేరు. ఒకవేళ ఉన్నా కూడా అందులో ఒక సీటు చూపిస్తే అనే సూటి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది మోడీకి ఇస్తున్నారు అనుకోండి, బీజేపీకి ఇస్తున్నారు అనుకోండి, ఎవరికైనా ఇది సూటి ప్రశ్నగా ఛాలెంజ్ గా విసురుతున్నారు. సో బీజేపీ వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు అంటే, ముస్లింస్ భారతదేశంలో ఉండే వాళ్ళు ముస్లింస్ భారతీయులు కాదా, ఎందుకు బీజేపీ వాళ్ళని గుర్తించడం లేదు అని సయ్యద్ ఖలీల్ గారు అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ప్రజలారా మీ సమాధానం ఏంటో కామెంట్ చేయండి. సో సార్, ఇప్పుడు బీజేపీ మిమ్మల్ని గుర్తించడం లేదు కాబట్టి మీరు రాజకీయ రిజర్వేషన్ కావాలి అనుకుంటున్నారు. అది ఏ ప్రకారంగా అంటే చూడండి, మాకు ఇప్పుడు చూడండి, మతపరంగా రాజకీయ రిజర్వేషన్ లేదు అంటారు. మాకు మత ప్రకారం వద్దు, నేను ఓసీలో ఉంటాను, నాకు వద్దు. కానీ బీసీఈలో ఉన్నారు కదా, వాళ్ళకు రాజకీయ సీటు ఇవ్వండి. ఆయనకు కూడా ముస్లిం తపన ఉంటుంది కదా, ఆయన సమాజం కోసం ఏదో చేస్తారు. అతని పేరు ముస్లిం కానీ వెనుకబాటుతనం ఉంది. బీసీఈలో మీరే గుర్తించారు కదా, బీసీఈలో ఉన్నారు అని. వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్ మనకు ఉంటే, ఇప్పుడు చూడండి కొన్ని సీట్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ సీట్లు, అక్కడ ఇతరులు నిలబడగలుగుతారా? లేదు. ఎవరు నిలబడినా వాళ్ళే నిలబడాలి, వాళ్ళే గెలవాలి. అదే మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ కనీసం 5%, 10% ఉన్నా కూడా
మేము ఎక్కువ అడుగున 10% వీళ్ళు రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఆ సీట్లలో మా వ్యక్తులపై మా కోసం మాట్లాడగలుగుతాం. ఆ దిశలోనే మేము రాజకీయ రిజర్వేషన్ కావాలని మేము ఒక గళ్ళ నెప్పుతున్నాం. ఇప్పుడు అందరికీ ఇస్తాం వినతి పత్రాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాము, మరియు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాం, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పాలి. ఆయన మీరు చూడండి 21 సీట్లు కదా, ఆయన సీట్లలో ఇంచుమించు 10 సీట్లలో ముస్లిం ఓట్లు ఉన్నాయి. టీడీపీ పొత్తు కారణంగా జనసేనకు ఓట్లు వేశారు. కనీసం ఇప్పుడు కూడా ఆయన ముస్లింల గురించి మాట్లాడడం లేదు. ఈ 21 సీట్లలో ముస్లింస్ ఉన్నారా? ఒక్కరు లేరు. ఒక్క వ్యక్తి అతను కనీసం ముస్లింలకు 1 సీట్ ఇవ్వలేకుండా నేను 100% గెలిచేశాను 21 సీట్లు అంటున్నారు. ఇలా గెలుస్తారా 100%? 20% ఉన్న భారతదేశంలో ముస్లింలకు గుర్తించకుండా మీరు 100% నేను గెలిచానంటున్నారు. ఆ గెలుపు కాదు, పొత్తులో గెలిచారు మీరు. ఎందుకంటే టీడీపీ పరంగా ఉన్న ముస్లింలు మీకే వేయాల్సి వచ్చింది, పొత్తు కదా అది. అలా వేశారు చాలా మంది. నా నియోజకవర్గం టీడీపీ మీద ఉన్న అభిమానంతో జనసేనకు వేశారు. ఎందుకంటే పొత్తు కారణంగా. ఎందుకంటే నా నియోజకవర్గం రైల్వే కోడూరు జనసేన పార్టీ గెలిచింది. చాలా మంది మన స్నేహితులే టీడీపీ పొత్తు కారణంగా ఆ సీటు మీద ఓటు వేయాల్సి వచ్చింది. అది వేయాల్సి వచ్చింది, గెలిచింది. ఇప్పటికి కూడా ఆయన కొన్ని మీరు చేశారేదో ఉగ్రవాదులుగా మాకు చెప్పారు. దానికి అతనికి సమాధానం ఇచ్చాను నేను. అంటే మీరు ఏమంటున్నారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ సింగిల్ గా నిలబడితే గెలవకపోతుండే అంటారా? గెలుస్తారా గెలవకపోయి అది సింగిల్ గా వస్తే అతను సింహమే అంటారు కదా. సింహం అనేది సింగిల్ గా వస్తుంది, అది తోడు తీసుకొని వస్తుందా? సో ఆయన సింహం కాదు కాబట్టి కాదు అనేది నేను అది చెప్పడం లేదు. కనీసం ఇప్పుడు నువ్వు ముస్లింలకు గుర్తించకపోతే రేపు సింహంగా వస్తే నీకు ఓట్లు కావాలి కదా. రేపు ఫ్యూచర్ లో మీరు సింగిల్ గా రావాలనుకుంటే మీకు ఓట్లు కావాలి కదా. మీరు గుర్తిస్తున్నారా ముస్లింలకు? గుర్తించడం లేదు. కనీసం ఇక్కడ ప్రతి చోట చూడండి, ఇంచుమించు 40 నియోజకవర్గాలు నేను రాష్ట్ర పర్యటన చేశాను. బస్సు యాత్ర మొత్తం బస్సు యాత్ర ఇంచుమించు 16 జిల్లాలు చేశాను, 40 నియోజకవర్గాలు చేశాను. ప్రతి చోట 40, 30, 35, 60, 70 వేలు ముస్లింల ఓట్లు కూడా ఉన్నాయి. చూశాను నేను. అలాంటి చోట కూడా మేము ఈ రోజు ఒక వ్యక్తిని ముస్లిం ని ఏర్పాటు చేసుకుని పోతున్నాము. అందుకే ఈ చైతన్యం తీసుకురావాలనే ఒక కంకణం కట్టాను. నా చివరి శ్వాస వరకు ఈ ముస్లిం ఐక్య వేదిక ద్వారా నా తోటి మిత్రులు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము నీతి నిజాయితీ కూడా కావాలనుకున్నాం. ఎందుకంటే నీతి నిజాయితీ లేకపోతే చాలా ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు కూడా డబ్బుకు చేస్తున్నారేమో, అమ్ముడు పోయారేమో అని. అలా కాకుండా నీతి నిజాయితీ పరంగా మన తోడు నడిచే వాళ్ళు కోటీశ్వరులు కాకపోయినా, లక్షాధికారులు కాకపోయినా, నీతి నిజాయితీ పరులు 3 సంవత్సరాలు మమ్మల్ని వదలకుండా ఈ సంస్థలో పనిచేస్తున్నందుకు ముస్లిం ఐక్య వేదిక కోర్ కమిటీలో, స్టేట్ కమిటీలో ఉన్న సహోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ముస్లిం ఐక్య వేదికలో కమిటీస్ కావచ్చు, సభ్యులు కావచ్చు, ఎంతమంది ఉన్నారు ఇందులో? ఇప్పటికే సభ్యత్వాలు తీసుకున్న వారు అయితే 3500 మంది ఉన్నారు. సభ్యత్వాలు 2 రాష్ట్రాల నుండి, 2 రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా 200 మంది ఉన్నారు. అంటే ఇది నేషనల్ వైడ్ గా నేషనల్ వైడ్ గా తీసుకుని పోతాం. అందుకే మేము ముస్లిం ఐక్య వేదిక పెట్టాం. ముస్లిం ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్, ముస్లిం ఐక్య వేదిక తెలంగాణ అని పెట్టలేదు. 2 రాష్ట్రాలు కూడా ముస్లిం ఐక్య వేదికనే పెట్టాం. ఈ ఆలోచనతో పెట్టాం. ఇందులో జాయినింగ్ ఎట్లా? అసలు జాయినింగ్ ఏం లేదు, మా సభ్యత్వము ఆన్లైన్ ద్వారా కూడా అవుతుంది. దగ్గర ఉన్న నియోజకవర్గ సభ్యులు, జిల్లా సభ్యులు కూడా సభ్యత్వం తీసుకుంటారు. వాళ్ళు వాట్సాప్ ద్వారా మేము వాళ్ళకు సందేశాలు ఇస్తూ ఉంటాం. ఎక్కడ మా ప్రోగ్రామ్స్ జరిగినా వాళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకంటే అంత గొప్పగా రాకపోయినా మీకు తెలుసు, ఎందుకంటే సక్సెస్ఫుల్ గా. ఎందుకంటే మేము 3000 మీటింగ్స్ కూడా చేశాం. బీకన్ నుంచి గుంటూరు స్థాపించారు. ఇది 2021. 4 ఇయర్స్ నవంబర్ 28 దీన్ని స్థాపించి 4 ఇయర్స్. జాయిన్ అవ్వాలా అనుకునే వాళ్ళు ముస్లింస్ అందరూ మేము ఐక్యతగా ముందుకెళ్లాలని సయ్యద్ ఖలీల్ అనే వ్యక్తి, ఇది ఒక వ్యక్తి స్థాపించింది కాదు, ఇది ఒక శక్తిగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ముస్లిం ఐక్య వేదికను స్థాపించడం జరిగింది. ముస్లింలు ఎవరైనా జాయిన్ అవ్వాలి, మేము కూడా చేయి పట్టుకొని కలిసి నడవాలి అనుకునే వాళ్ళు సార్ నెంబర్ కింద మేము స్క్రోలింగ్ లో ఇస్తాము, మీరు కాంటాక్ట్ అవ్వండి, జాయిన్ అవ్వండి. ఎందుకంటే సార్ వాళ్ళ స్లోగన్స్ విన్నారు కదా, ఐక్యమత్యమే మహాబలం అన్నట్టుగా
మీకోసం సార్ పోరాడుతున్నారు అనే ఉద్దేశం మీకుంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ కూడా ఈ ముస్లిం ఐక్య వేదికకు చేయవలసిందిగా మా ఇంటర్వ్యూ ద్వారా మేము కూడా తెలియపరుస్తున్నాం. సో అయితే సార్ ఇప్పుడు సయ్యద్ ఖలీల్ అనే వ్యక్తి మంచిగా 33 సంవత్సరాలు కువైట్ లో సంపాదించుకొని వచ్చిర్రు. ఆయనకి ఏం తక్కువ ఉంది ఇప్పుడు, అందుకనే ఆయన ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నారు, అందుకే రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారు, ఆయన ఒక ఫేమ్ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ముస్లిం ఐక్య వేదికను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అందరిని అడ్డం పెట్టుకొని రాజకీయంలోకి రావాలి అని అనుకుంటున్నారు అంటే మీరేం చెప్తారు దీనికి? నేనే రాజకీయం రావాలనుకుంటే నేను ఒక్కడే కష్టపడేవాడిని. నా నియోజకవర్గంలో కష్టపడితే నేను రాజకీయ నాయకుడు అవుతాను. నేను రాష్ట్రం పర్యటించి అందరికీ నేను కలపాల్సిన అవసరం ఏమొచ్చింది? నా వ్యక్తిత్వంలో 10 మంది 15 మందిని చట్టసభల్లోకి పంపాలా. నేను ఒక్కడి పోతే లాభం లేదు కదా. ఆ 10 మందిని తయారు చేయాలా, 15 మందిని తయారు చేయాలా అనే ఉద్దేశం నా మనసులో ఉంది. నేను ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే అవుతాను, నేను ఎంపీ అవుతానని ఆలోచన చేయలేదు. ఎందుకంటే చాలా మంది ఈ ప్రశ్న మీరు అడుగుతారు, నువ్వు స్వార్థం కోసం చేస్తున్నావు అని. నా స్వార్థం అయితే నా నియోజకవర్గం వచ్చేసి ఎస్సీ ఎస్టీ, అక్కడ నేను పోటీ చేయలేను కదా. నేను పోటీ చేయలేను. మీ ఊర్లో వచ్చేసి మీరు వ్యక్తిత్వంగా అక్కడ ఉంటూ మీరు ఎగబడకుండా నేను వస్తే అక్కడ మీరు గెలిపిస్తారా? గెలిపించేది ఉండదు కదా. సో అంటే మీ ఆలోచన ఏంటి? వేరే వాళ్ళను నేను సపోర్ట్ చేస్తా, గెలిపిస్తా, మా ముస్లింస్ కి అవేర్నెస్ దేవాలి అన్నది మీ ఆలోచన. 100%. ఎందుకంటే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు చెప్తాను నేను, ముస్లిం మెజారిటీ ఉన్నాయి. కర్నూలు సిటీ కానీ, నంద్యాల సిటీ కానీ, కడప కానీ, రాయచోటి కానీ, ఇక్కడ ముస్లింలు జెండాలే పోస్తున్నారు కానీ నాయకులు కాలేకపోతున్నారు. ఒక ఎమ్మెల్యే అయినా కూడా అది 10 ఎందుకంటారు? వాళ్ళ ఆలోచన తీరు మార్చుకోవాలంటారా? ఎందుకంటే చూడండి, ఒక పార్టీ పరంగా గెలిచినా కూడా నేను ఎప్పుడు ఇలా మాట్లాడుతాను స్వాతంత్రంగా. వాళ్ళు మాట్లాడవచ్చు కదా, కొన్ని హక్కుల గురించి మాట్లాడవచ్చు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని పార్టీ నుంచి తీసేస్తారు. సమాజానికి మీరు సపోర్ట్ గా మాట్లాడితే ఏ పార్టీ కూడా మిమ్మల్ని బయటికి తోయదు కదా. మీరు హక్కులు అడగండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కులం వాళ్ళు వాళ్ళ హక్కులు సాధించుకుంటున్నారు. కానీ ముస్లిం సమాజం అక్కడికి పోయింది కూడా. ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. దుల్హన్ పథకం ఉంది, 1.5 సంవత్సరం అయింది. ఆయన ఎప్పుడు ఇస్తారో మాకు తెలియదు. ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారో తెలియదు. కనీసం వీళ్ళు ప్రశ్నించాలి కదా. దుల్హన్ పథకము ప్రజలు అడుగుతున్నారు, ఓట్లు వేయించారు కదా. వీళ్ళు ఓట్లు మేము పూర్తి నమ్మకం ఉంది, నమ్మకంతోనే మిమ్మల్ని ఇది చేస్తామని ప్రజలకు నమ్మకం ఇచ్చారు కదా. ఇప్పుడు మాట్లాడాల్సింది ఎవరు? ప్రజలు మాట్లాడితే ప్రభుత్వం పట్టించుకోదు కదా. ఎమ్మెల్యేలు మాట్లాడాలి. దుల్హన్ పథకం కానీ మాకు ఏమేమి హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఇంతవరకు ఏం రాలేదు. ఇప్పటికి ఈ సంవత్సరంన్నర కూటమి ప్రభుత్వంలో ఎలాంటివి వాళ్ళ పథకాలు చేయలేదా? పథకాలు అంటే జనరల్ పథకాలండి. మీరు జనరల్ పథకాలు ఇచ్చేటికైతే ఈ ముస్లిం హామీలు అని ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ముస్లిం హామీలు అని ఎందుకు ఇచ్చారు? ఆ హామీలు ఇవ్వనప్పుడు జనరల్ మీరు దాంట్లో మీకు ఇచ్చాము కదా అంటే అది జనరల్. అది ఈ హామీలు దుల్హన్ పథకం ఉంది. ఇప్పుడు బీదవారు ఉన్నారు, నాకొద్దు, నాలాంటి వారికి ఇవ్వదాకండి. కనీసం చాలా బీదవారు మహిళలు ఉన్నారు, పిల్లలు కూర్చొని ఉన్నారు ఇళ్లలో. మీరు 1,00,000 రూపాయలతో వాళ్ళకి ఏదన్నా జరుగుతుంది కదండి. గవర్నమెంట్ 1,00,000 రూపాయలు ఇస్తే చాలా మంది ఉంటారు, మేము చందాలు వసూలు చేస్తే అంటే ఎంతమంది 1,000 రూపాయలు ఇస్తే 1,00,000 అవుతుందండి. అదే ఒక ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తే ఎంతమందికి ఇలా లక్షలు వేస్తే 1 కోటి రూపాయలు 100 మంది పెళ్లిళ్ళు చేయవచ్చు ప్రభుత్వం. ప్రజలు చేయలేరు. ప్రజలు సహాయం చేస్తున్నారు, నేను కాదనను. కానీ ప్రభుత్వం చేస్తుంది ఏమంటే ప్రతిదీ ట్యాక్స్ కడుతున్నాం కదా ప్రభుత్వానికి. ఆ ట్యాక్స్ డబ్బులో మా భాగం కూడా మాకు ఇవ్వండి అనేది అడుగుతున్నాం అంతే. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింస్ కి ఏమి చెయ్యలేదు. అవును, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఏమి చేయలేదంటే జనరల్ పరంగా వచ్చాయి. ఇప్పుడు అదే జనరల్ గా కాకుండా మాకు ఇచ్చిన హామీలు ఏది ఇప్పటి వరకు వాళ్ళు అమలు చేయలేదు. మా ఎమ్మెల్యేలు కూడా అడగలేదు. దాంట్లో ఉన్న ఒక కార్యకర్త నాయకులుగా ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనికి మీద ప్రశ్నించడం లేదు. ఇక ముందు చేస్తారన్న నమ్మకం ఉందా? వాళ్ళు చేయకపోతే రెండోసారి వాళ్ళు గెలవరు కదా. ప్రజలు అందరికీ ఒక ఛాన్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కూడా ఒక ఛాన్స్ అంటేనే ఇచ్చారు. రెండో ఛాన్స్ కి ఈయనకేమో ఇచ్చారు రెండో ఛాన్స్ ప్రజలు. ఈయన ఇప్పుడు ఈ సందర్భంగా అంటే మనకు పాత సీఎం గురించి, మాజీ సీఎం గురించి వచ్చింది కాబట్టి ఆయన ఓడిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? మీరు ఇట్లా తిరుగుతూ ఉంటారు, రాజకీయం గురించి మీకు అవగాహన ఉంది,
కొంతమంది మాటలు వింటూ ఉంటారు కదా సార్ మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు ఏంటి అసలు? నేను బస్సు యాత్ర జనవరిలో చేశాను. మేలో ఎన్నికలు పోస్ట్ వేస్తున్నారు, హంగ్ వస్తుంది అని అందరూ ఎగతాళి చేశారు. నువ్వు బస్సు యాత్ర చేస్తున్నావా, సర్వే చేస్తున్నావా అని. ఎవరికైనా మీరు పోయి అడగరండి, ఒక ఇక్కడ ఎటువంటి పరిస్థితిని అడగరా, అక్కడ పని ఎక్కడ అడగరా? మేము ఎక్కడ హోటల్స్ పోయినా అడుగుతున్నాం, ఏమంటే లేదండి మాకు సరిగా లేదు అని. ఎందుకంటే ఆయన చేసింది మంచి పనే, కానీ ప్రజల్లోకి పోలేదు. అది ప్రజల్లోకి పోయింది, నాయకుల పరంగా పోలే. అది మేము చూసాము. నేను ముందు చేస్తున్నా హంగ్ వస్తుందంటే వాళ్ళు అర్థం చేసుకోలే. నేను ఓడిపోతారని చెప్పలేదు కదా, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఓడిపోతారు అని నేను చెప్పలేను. అప్పుడు అధికారంలో ఉంది, అధికారం ఉంది, హంగ్ వస్తారంటే వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ప్రజల్లో మేము ఈ బెల్ట్ రాయలసీమ బెల్ట్ లోనే చూశాను. మేము రాయలసీమ బెల్ట్ లోనే నేను చూశాను, ప్రజల్లో కొంచెం తేడా ఉంది. ఆ తేడా ఓట్ల పరంగా మారవచ్చు అని నేను అనుకున్నాను. కానీ ముస్లిం సమాజం కూడా ఎన్ఆర్సీ పరంగా కొంచెం వైఎస్ఆర్ పార్టీకి దూరమైంది. ఎన్ఆర్సీ తీసుకువచ్చారు కదా, దాని పరంగా కొంచెం ముస్లిం సమాజం కూడా చాలా ఆలోచనగా ఎంత చేసినా కూడా అక్కడ ఓటు వేయడం చాలా మార్పు తీసుకుని వచ్చింది. అందుకు తెలుగుదేశం పరంగా కొంచెం ముస్లింలు మొగ్గు చూపారు. వీళ్ళు అనుకుంటారు తెలుగుదేశం ఎట్లా గెలిచింది అని. ఇప్పుడు ఏంటి కొన్ని చోట్ల 40,000 ఓట్లు ఉన్నాయి, అక్కడ 15,000 ఓట్లు తెలుగుదేశం పడాయనుకోండి. తెలుగుదేశం ఓట్లు 15,000 అక్కడ పడ్డాయి. 16,000 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి గెలిచారు అంటే 15,000 ఓట్లు ఎవరండి? 15,000 ఓట్లు ఎవరి? ముస్లింస్. మీకు మారినాయి కాబట్టి మీ ఓట్లతోనే మేము గెలవలేదు అంటున్నారు, మీ ఓట్లతోనే మీరు గెలవలేదు అంటున్నారు. మాకు ఇంతవరకు పార్టీ లేదు, మెజారిటీ ఓట్స్. ఇప్పుడు 3 ఉన్నారు, మేము 2 పోటీలో ఉన్నాము. ఆయన ఓటు ఎవరు పడుతుందో ఆయన ఓటు ప్లస్ అవుతుంది కదా, అక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడే అవుతుంది మైనస్ అవుతుంది. అది ఆలోచించడం లేదు పార్టీలు. ముస్లిం ఎందుకు గడం ఇంకా ఎత్తుతారంటే ఇవన్నీ చూశాను నేను. కొన్ని డిబేట్స్ లలో విశ్లేషకులు చాలా చెప్పారన్నమాట, ముస్లింలను తీసుకురండి, ముందుకు తీసుకురండి అని. మీ పార్టీలలోనే మీరు వాళ్ళని రాజకీయ భవిష్యత్తులో తీసుకురండి, రాజకీయంగా చైతన్యపరచండి అంటే కూడా మాకు రబ్బర్ స్టాంపులు ఇస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఒరిజినల్ స్టాంప్ ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఒరిజినల్ స్టాంప్ అర్థమవుతుంది కదా మీకు. ఒరిజినల్ స్టాంప్ అంటే ఆయన ఇష్ట ప్రకారంగా పనిచేసేది ఎవరు ఇవ్వడం లేదు. అందుకే వాళ్ళు నోరు ఎత్తడం లేదు కూడా. ఇలా నష్టపోతున్నాం చాలా. ఇప్పుడే మేము వర్క్ బోర్డ్ చైర్మన్ కూడా కలిసాము, మన మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ భాయ్ కూడా కలిసాము. వాళ్ళకి కూడా 18 పాయింట్ల మీద వినతి పత్రం ఇచ్చాము. ముందు వాళ్ళు కలవాలి కదా, మీరు మాకు చెప్పలే, లేకపోతే మీరు ఎలా మాపై గడమెక్కుతారు అంటారు. వాళ్ళకి చెప్పాము. నేను మాత్రము ఈ చైతన్యం పరుస్తూనే ఉంటాను. మీరు చూడండి, 1100 మంది సభ్యత్వాలు ఆన్లైన్ లో తీసుకున్నారు అంటే చిన్న సంస్థ కాదు. 1100 మంది ఆన్లైన్ లో సభ్యత్వాలు తీసుకున్నారు అంటే ఒకే వ్యక్తి దగ్గర, నా దగ్గర 1100 మంది జాయిన్ అయ్యారంటే చిన్న సంస్థ కాదు. ఆ సంస్థల నుంచి వాళ్ళు వదిలిపోవడం కూడా లేదు. ఎందుకంటే నీతి నిజాయితీ కనబడుతుంది. మీరు ఎంత మాపై అబద్ధాల నిందలు వేసినా కానీ నిజాయితీ మాత్రం మనిషిలో కనబడుతుంటుంది, ఆ రూపంలోనే కనబడుతుంటుంది. ఎందుకంటే నాకు చాలా మంది ఇస్తారు, మీరు కారు ఎందుకు కొనడం లేదు, ఇది ఎందుకు కొనడం లేదు అని. ఆ కొన్న కూడా అది ఇదే అంటారు, తెలుసు కదా మీకు. అలాగే ఎందుకులే ఈ ప్రయాణాలు చేద్దాం, ట్రైన్ ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు చేద్దాం. ఈ ఒక వ్యక్తి ఇంతకుముందు ఒక పార్టీ పెట్టి కూడా ఇలా చేశారు, మీకు తెలిసి ఉంటుంది. సమాజంలో ఇప్పుడు చూడండి, ఒక ట్రైన్ ప్రయాణం చేస్తే ఆ పరిస్థితులు నాకు తెలుస్తాయి, ప్రజల బాధలు మనకు తెలుస్తాయి. అలా చేద్దాం. నేనేందో ఒక మంచి కారు తీసుకొని ఆ లెవెల్ గా వచ్చి లెవెల్ గా పోతే అది తన స్వార్థం కోసం ఉంటుంది. కాబట్టి నేను సమాజం కోసం ఇలాగే చెయ్యాలనే ఒక తపనతో ఈ రోజు ప్రతి చోట ఎక్కడికి పిలిచినా నేను పోతున్నాను. అల్లా నాకు దేవుడు ఆ సహకారం ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే ఈ వయసులో కూడా నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. అయితే సయ్యద్ ఖలీల్ అనే వ్యక్తి సోషల్ వర్కర్, భారతదేశం అంటే ప్రాణం
పెట్టే వ్యక్తి అని మేము విన్నాం సార్. అయితే కొంతమంది అంటున్నారు, ఇందాక మీరు కూడా అన్నారు కదా, ఆయన ఒక స్థాయిలో ఉండి ముస్లింలను ఒక ఉగ్రవాదుల్లాగా పోల్చి మాట్లాడినప్పుడు మీరు భారతదేశాన్ని ఇంత ప్రేమిస్తున్నారు అంటే మీలాంటి ముస్లింస్ ఇంకా ఎంతో మంది ఉండొచ్చు భారతదేశంలో. మీరు అన్నారు 30 కోట్ల మంది భారతదేశంలో ముస్లింస్ ఉన్నప్పుడు ఒక ఉగ్రవాదుల్లాగా ఎలా మాట్లాడారు? అసలు ఆ మాటలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ అది నేను అతనికి చెప్పాను కదా, అతనికి ఇది ఇచ్చాను నేను, కౌంటర్ ఇచ్చాను నేను. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు మీరు ఇక్కడే కాదు చాలా మంది నాకు క్వశ్చన్ చేస్తా ఉంటారు దేశభక్తి గురించి. ఈ దేశం ఇప్పుడు చూడండి, నా అబ్బాయి ఉన్నాడు, క్రికెట్ సెలెక్ట్ అయితే ఏ దేశం గురించి ఆడతారు? భారతదేశం గురించి. పాకిస్తాన్ గురించి ఆడతారా? చాలా మంది మనకు పాకిస్తాన్ అసలు ఆ పేరే వినడం మాకు ఇష్టం లేదు. ఇప్పుడు నా తల్లి గొప్పదా, నా పిన్ని గొప్పదా అంటే మీరు చెప్పండి. తల్లే గొప్పది, కన్న తల్లి గొప్ప. కన్న తల్లి వాళ్ళిద్దరూ మాట్లాడకపోతే, అక్క చెల్లెల్ని మాట్లాడకపోతే మేము పిన్నికి మాట్లాడము. ఎందుకంటే తల్లి గొప్పది, భారతదేశం తల్లి గొప్పది. ఈ భారతదేశం, నేను ఈ దేశం కోసం పోరాడి మరణిస్తే మాకు స్వర్గం ఉంది. ఈ దేశం కోసం, శత్రు దేశం కోసం నేను పోరాడి సస్తే నేను నరకానికి పోతాను, తెలుసు కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇది సనాతన ధర్మం, హిందూ దేశం కాబట్టి ముస్లింస్ అందరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అంటే ఆయన ఆ మాట చెప్పారు 100% నేను కాదను. ఆయన చెప్పింది 100% నిజం. మొత్తం 21 మందిని రాజీనామా పెట్టి ఆయన తిరిగి గెలిపించుకొని ఆయన సనాతన ధర్మంలో పోమని. ఇంతకుముందు ఏం చెప్పారండి? మేము పొత్తు పెట్టుకున్నా, మేము సెక్యులర్ వాళ్ళని, ఇక్కడ ఉన్న ముస్లింలు దేశభక్తి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కర్నూలు జిల్లాలోనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు చీటికి మాటికి దేశభక్తి గురించి అడగదాకండి అని ఆయన చెప్పారు. ఈ రోజు ఆయన చెప్తారు ఉగ్రవాదులు అని. ఆయన ఏ రూపంలో ఏ ఇదిలో చెప్పేశాడు నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన వీడియోలే మేము ప్రజలకు చూపించాము. కానీ ఆయన మాట మీద నిలబడాలి. ఎందుకంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవ్వచ్చు, కానీ ఒక దిశానిర్దేశం అనేది మాకు రాకూడదు. ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్తున్నారు మీరు. సనాతన ధర్మం మాకు ఇష్టమే. సనాతన ధర్మంలో భారతదేశంలో ఓన్లీ హిందువులు మాత్రమే ఉండాలా, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉండకూడదా? ఇంకా వేరే సిక్కుస్, బౌద్ధిజం ఇవన్నీ ఉండకూడదా? ఆయన చెప్తున్న లెక్క ప్రకారం అయితే అదే. దానికి మీరేమంటారు? ఎందుకు చెప్తాము కదా, రాజ్యాంగం, భారతదేశం రాజ్యాంగం ప్రజాస్వామ్యం, ఈ హక్కు మాకు ఇచ్చి ఉంది. ఆయన అప్పుడు అన్న మాట, భారతదేశంలో ఆయన హక్కులు మొత్తం సనాతన ధర్మం ఎప్పుడు వస్తుంది అని చెప్పారు కదా. 21 ఎమ్మెల్యే సీట్లు, 2 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. అతను రాజీనామా పెట్టి సనాతన ధర్మం బాధ్యతగా గెలవమనండి, అప్పుడు మేము అయిపోతాం. మేము స్వీకరించాల్సి వస్తుంది. అంటే మీరు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఓన్లీ హిందూస్ తో మాత్రమే ఓటింగ్ వేయించుకొని ఆయన గెలిచి చూపించి అంటున్నాను. అప్పుడు మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాం. మీరు భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే చూడండి, 30 కోట్లు ఉన్న భారతదేశంలో మేము వెళ్ళిపోవాలంటే అక్కడ పోయి ఎవరో మాట్లాడాలి, రావాలి కదా. ఇప్పుడు ఏ దేశానికి మమ్మల్ని పంపాలని ఉన్నారు, ఎక్కడ పంపిస్తారు మమ్మల్ని? ఎక్కడ పంపిస్తారు? ఎక్కడ? పాకిస్తాన్ అంటున్నారు. పాకిస్తాన్ అక్కడ పోయి మాట్లాడాలి కదా. అక్కడ మనకి స్థలాలు ఉండాలి కదా. నీరా వదిలేసేదానికి? ఒక్క మనిషిని ఈయన్ని తీసుకోండి అని తీసుకునేదానికి అక్కడ ప్రభుత్వాలు తీసుకోండి అని మేము ఎందుకంటాము? భారతదేశం మాది, పాకిస్తాన్ మీది. మీరు ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళిపోవాలి అంతే. ఎందుకు? భారతదేశం, మా భారతదేశంలో మేము మూలవాసులము. ఇక్కడే జన్మించాం, ఇక్కడే పుట్టాం. నా తాత ఎక్కడున్నాడండి? నా ముత్తాత ఎక్కడున్నారు? నా తండ్రి వీళ్ళు ఎక్కడున్నారు తెలుసా? నా సెట్టుగుంటలో శ్మశానంలో ఉన్నారు. మాకు పాకిస్తాన్ పంపేవారు ఈరోజు చెప్తున్నాను మీకు, ఈ శ్మశాన భూమి కూడా మాకు తోడు పంపాలి. ఎందుకంటే మేము శ్మశానానికి రావాలి కదా. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మీ పెద్దవారికి చూడాలంటే రావాలి కదా శ్మశానానికి. మా శ్మశాన భూమిని కూడా మా తోడు మేము ఏ దేశానికి పంపాలనుకుంటున్నారో ఆ శ్మశాన భూమి కూడా మా తోడు పంపాలి. ఎందుకంటే మమ్మల్ని పంపాలంటున్నారు కదా. ఎందుకంటే మా తాత ముత్తాతలు ఇక్కడ మరణించి ఉన్నారు, వాళ్ళ శ్మశానాలు ఇక్కడ ఉన్నాయి. నేను మరణిస్తే కూడా ఇక్కడే మరణించాలి. వాళ్ళు మా శ్మశానాలు కూడా పంపమనండి మా తోడు. శ్మశాన భూమి ఉంటుంది కదా, ఆ భూమి కూడా తీసుకొని పోవాలి కదా. లేకపోతే మళ్ళీ ఇక్కడ రావాలి కదా, మళ్ళీ మాకు పాస్పోర్ట్ వీసాలు ఇవ్వాలి కదా.
అలా కాకుండా వీళ్ళు జరిగే విషయాలు కాకుండా మనస్సులను ఒక అరాచకంగా ఈ కలతలు పెట్టి రాజకీయంలో ఇలా గెలవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూశారు పాకిస్తాన్ గాని, బంగ్లాదేశ్ గాని, నేపాల్ గాని, మరియు శ్రీలంక గాని పరిస్థితుల్లో మీరు చూశారు కదా, సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా. ఇలాంటి విషయాలను మీరు వచ్చింది సేవ చేస్తాం, ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేశామని వచ్చాము. కానీ ఈ సనాతన ధర్మము ఇది అని చెప్పి మీరు వచ్చి ఉంటే అది వేరే విషయం. మీరు ఉగ్రవాదులను మమ్మల్ని పోలిస్తున్నారు కదా, ఉగ్రవాదులను పోలించేటప్పుడు నా ఉగ్రవాదితనం మీరు చూపించాలన్నా. ఇప్పుడు నా ఊరు ఉంది, ఆ ఉగ్రవాది ఓటు కూడా తీసుకున్నారు కదా, మరి ఎవరు ఇప్పుడు ఉగ్రవాది అని పోల్చే వాళ్ళు ఓట్లు తీసుకున్నారు కదా, ఆ ఓట్లతోనే మీరు గెలిచి ఉన్నారు. నా నియోజకవర్గంలోనే మీకు ఓట్లు పడాయి, లేకపోతే ఎలా గెలుస్తారు మీరు? మీకు ఎత్తుపైన 30,000 ఓట్లు ఉంటాయి, 2 లక్షల ఓట్లలో ఎలా గెలిచారు మీరు? అలా మీరు చెప్పండి. ఈ మాదిరిగా మేము సనాతన ధర్మం పరంగా పార్టీ పెడుతున్నాం, సనాతన పార్టీ పెట్టండి. మీరు జనసేన అని పెట్టేసి సనాతన జనసేన మేడం వాళ్లకు స్లోగన్ ఇవ్వండి. మీరు కావాలంటే సనాతన జనసేన పార్టీ పెట్టుకోవాలండి. అప్పుడు ప్రజలు వాళ్ళని స్వీకరిస్తారు తప్పకుండా. కానీ ప్రజలకు మోసం చేయకూడదు. ఎందుకంటే ఏ హామీలు ఇచ్చారో ఆ హామీల పరంగా పనులు చేయకుండా ఇలా తీసుకుని ఆయన వచ్చిన 3 నెలలకే ఇలా తిరిగిపోవడము ప్రజల్లో అంత ఇదిగా లేదన్నమాట. ప్రజల్లో మైనస్ లో జరుగుతాం. మరి ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు పవన్ కళ్యాణ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ కి చూడండి, లెక్క ప్రకారము నేను ప్రజారాజ్యంలో పనిచేశాను, వాళ్ళన్న చిరంజీవి, నేను అభిమాని. దాని తర్వాత వాళ్ళ కుటుంబీకుల అభిమానం మేము, మన మెగాస్టార్ కుటుంబీల అభిమానం. ప్రజారాజ్యంలో మా అన్న కూడా పనిచేశారు, పార్టీలు పని చేశాము. ఆ రోజు మీకు ముస్లింలు వీళ్ళు ఉగ్రవాదులుగా గుర్తించి ఉంచవచ్చు కదా. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, మీ పార్టీలో ఉన్న వారిని ముస్లింలని ఉగ్రవాదులని బయటికి చేయండి, లేకపోతే మీ పార్టీలో ఉన్నారంటే వారు ఉగ్రవాదులే మేము అనుకుంటాం. లేకపోతే మీ పార్టీలో ఉన్నారు కదా, మీ పార్టీలో మాకు కౌంటర్ ఇచ్చారు, నేను కౌంటర్ ఇస్తే వాళ్ళు టెలిఫోన్లు కూడా ఎత్తున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్త ముస్లింలు. ఎందుకంటే నేను అదే ఒక విషయం చెప్తున్నాను, ఒక నాయకుడు వస్తారండి, ఎవరైనా చచ్చిపోయారనుకోండి, వాళ్ళు వచ్చి సంతానం కలిసి 2 ఫోటోలు ఎత్తుకొని పోయాలి. కానీ వీళ్ళకి మీరు జనాజా అంటాం, మేము కాడి అంటారు కదా, ఇవి మోయాల్సింది ఎవరనేది ముస్లింలు మోయాలి. ముస్లింలు కాడి మోయాల్సి వస్తుంది, జనాజా అంటారు కదా. అది గుర్తించుకొని మాట్లాడని చెప్తుంటారు వాళ్ళకి. అది గుర్తించుకొని మాట్లాడండి మీరు, అప్పుడే ఇది అవుతుంది అని చెప్తే వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీ పార్టీలో ముస్లింలు పెట్టుకొని వాళ్ళని ఉగ్రవాదులు అనుకుంటా, మమ్మల్ని ఉగ్రవాదులు అంటే ఎలా ఒప్పుకుంటా? వాళ్ళు చెప్పమను, వాళ్ళ బయటికి ఏంటేంటి? ముస్లింలు ఉన్నారు కదా జనసేన పార్టీలో ఉన్నారు, కార్యకర్తలుగా ఏదో చిన్న పదవులు కూడా ఇప్పుడు మొన్న ఇచ్చారు. సో ఒక ముస్లిం గా మీకు ఇంత కోపం వస్తుంది కదా, అదే ముస్లింస్ జనసేన పార్టీలో కూడా ఉన్నప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ముస్లింస్ అంటే ఉగ్రవాదులు, వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అనేటప్పుడు అందులో ఉన్న ముస్లింస్ కి ఎందుకు రోషం కోపం రావడం లేదు? మేము ఎందుకు ఉగ్రవాదులు అవుతాం, మేము భారతీయులం అని వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? అంటే రాజకీయ పదవుల కోసం ముస్లింస్ ఇలా చేస్తారు, 100% చేస్తారు. ఇదే కాదు ప్రతి పార్టీలో, కానీ ప్రతి పార్టీలో వాళ్ళు ఏదో పదవి ఆశ వస్తుందని వీళ్ళకేం ప్రతి నామినేట్ పదవుల్లో కూడా వీళ్ళ పేరు ఉండదు. ఏదో చిన్న పదవులు ఉంటాయి, పెద్ద పదవులు ఏ పార్టీ ఇవ్వదని నాకు తెలుసు. డైరెక్ట్ చెప్తుంటాను, నేను లైవ్ లో చెప్తుంటాను. నేను పెద్ద పదవులు వీళ్ళకి ఇవ్వరు, వీళ్ళు జెండాలు మోసే కూలీలు మాదిరిగానే చూస్తాను నేను పార్టీల పరంగా. ఎందుకంటే వాళ్ళ పదవులు ఇవ్వరు కదా. పదవులు ఇస్తే ప్రజలకు సేవ చేస్తుంది, ముస్లింలు ప్రజలకు సేవ చేస్తుంది. వాళ్ళు ఈ రోజు వాళ్ళు మాట్లాడడం లేదు అంటే వాళ్ళకి ఎందుకంటే నశించిపోయింది. అరే మాకు పదవి వస్తుంది, పదవి వాళ్ళకి రాదు, ఇంకా వచ్చే ఛాన్స్ కూడా లేదు, అయినా వాళ్ళు గెలవెత్తలేదు. అందుకే నేను ఆయనకు డైరెక్ట్ కలవాలని ఉన్నాడు పవన్ కళ్యాణ్ కు. కలిసి ఆయనకు ఒక వినతి పత్రం ఇచ్చి మీ పార్టీలో ఉండే వారిని మీరు బయటికి పంపించేయండి, మీరు బయటికి పంపించి అప్పుడు చెప్పండి మా పార్టీ శుభ్రంగా ఉంది, ఒక ముస్లిం కూడా లేడు, ఉగ్రవాదే కదా ముస్లిం అని, ముగ్గురు ఉగ్రవాదే ముస్లిం. మళ్ళా దాన్ని మరో రకంగా తీసుకుపోయారు. మేము ఈ రకంగా చెప్పుకోలేదు, ఆ రకంగా చెప్పుకోలేదు అని. మీరు ముస్లిం చెప్పారు కాబట్టి అందరూ వస్తారు. అందుకని మేము చెప్పాము, మీరు అనలేదు కదా మా పార్టీలో ముస్లింస్ మంచి వాళ్ళు, వేరే ముస్లింస్ ఉగ్రవాదులు అని అయితే అనలేదు. అందుకు ఆయన పార్టీ పరంగా ముస్లిం కి చెప్పారు కాబట్టి ఆయన అందరికి క్షమాపణ చెప్పమని పవన్ కళ్యాణ్ ఆయన చెప్పలేదు. లేదు చెప్పలేదు, ఆయన చెప్పలేదు.
మళ్ళా ఒక మీటింగ్ పెట్టి నేను అలా చెప్పలేదు ఇలా చెప్పలేదు అన్నారు. కానీ మనుషుల్లో మాత్రం నాటుకుపోయి ఉంది అది ఉగ్రవాది అనేది. చూడండి 30 కోట్లు భారతదేశంలో మేము ఈ దేశభక్తి గురించి మేము ఇది చేస్తాం, కానీ ఎవరో పక్కవాడి గురించి మనకెందుకు, మనకు అవసరమే లేదు. అతను దేశానికి శత్రువు అంటే మా శత్రువుగానే చూస్తాం మేము, ఆ లెక్క ప్రకారమే మేము ముందుకు సాగుతాం. కానీ మమ్మల్ని ఇక్కడ ఉన్నవాడు ఎవరికో చెప్పాల్సిన మాటలు నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉగ్రవాదులే 100%. ఇప్పుడు రాజకీయ నాయకులే ఇలా చూసేటప్పుడు వాళ్ళు చదువుకున్నారు, నాలెడ్జ్ ఉంది, భారతదేశం నా మాతృభూమి అని మనం ఫస్ట్ నుండి చదువుతూనే ఉంటాం సార్. ఈ స్లోగన్ తెలిసిన వాళ్ళే భారతీయులందరూ నా సహోదరులు అని మనం చదువుతూ ఉంటాం. అలాంటప్పుడు ఆయన అంత స్టేజ్ లో ఉన్న మాట అన్నప్పుడు ఎక్కడికి ముస్లిమ్స్ వెళ్ళినా కొద్ది రోజులు ముస్లిమ్స్ అందరూ సోషల్ మీడియాలో రీల్స్ చూస్తే ముస్లిమ్స్ ని అంటరాని వారిగా చూస్తారు. అంటే మీరు ఒక ఉగ్రవాదులు, మీరు మా దేశపోళ్ళు కాదు, అరే అట్లా ఇట్లా అని చెప్పేసి ముస్లిమ్స్ ని దూరంగా పెట్టారు. అది ఇప్పటికి కూడా జరుగుతుందంట. కానీ ఇప్పటికి జరిగినా కూడా మేము లెక్కలోకి తీసుకోవడం లేదండి మేము. ఎందుకంటే ఈ రోజు ఈ చైతన్యం ద్వారా సమాధానం ఇచ్చే స్థితిలో తీసుకుని వచ్చాం మేము ప్రజలకు. ముందు అడగదొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కూడా ఎన్ని రోజులు చూడండి అబద్ధాలను నిజాల మాదిరిగా వాళ్ళు చూపిస్తా ఉంటే మేము చెప్తున్నాం అది అబద్ధమే, ఇది నిజమని మేము చూపిస్తున్నాం వాళ్ళు. ముస్లిం ఐక్య వేదిక సయ్యద్ ఖలీల్ కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే ఈ ఐక్య వేదికను స్థాపించారు అంటే మీరేం చెప్తారు? నేను ఇప్పుడు డబ్బు సంపాదన కోసం అయితే మేము ఏ రూపంలో మాకు డబ్బు వస్తుందో వాళ్ళు చూపించాలి. ఎవరిస్తారు డబ్బు? నేను చెప్పాను కదా, ₹1 మాకు ఇచ్చినట్టు సాక్ష్యాలు లేవు. ఇచ్చి ఉంటే నేను ఇచ్చాను అని చెప్పాలి కదా ఎవరైనా ఇచ్చి ఉంటే. మేము ఇంతవరకు ఈ మాట మీరు చెప్పారు కదా వస్తుంది అని కొందరు మాకు మీకు ఏమైనా డబ్బు కావాలా, కానీ వాళ్ళు పాపం ఈ మనసు పరంగా కాదు, మేము పడుతున్న కష్టానికి ఒక మీటింగ్స్ పెట్టాము, మా తరపు నుంచి మీకు ఏమైనా సహాయం కావాలంటే రాజకీయ నాయకుల దగ్గర మేము తీసుకోలేదు. మా సభ్యులుగా సభ్యత్వం తీసుకున్న వారి దగ్గరనే మేము మీటింగ్ల కోసం కొన్ని ఖర్చులు తీసుకుంటాం. వాళ్ళ దగ్గర రాజకీయ నాయకుడు ₹1 ఇచ్చినట్టు నేను చెప్తున్నాను కదా, వాళ్ళకి మేము అడిగినట్టు వాళ్ళు ఇస్తామంటే కూడా మేము వద్దు అన్నాము. ఎందుకంటే రేపు అమ్ముడు పోయారు లేదా మేము 10,000 ఇచ్చినా 1,00,000 ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. కానీ అందుకని మేము ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు. ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. 2021 నుంచి మంచి వ్యక్తులు, నిజాయితీ పరులు ఈ ముస్లిం ఐక్య వేదికలో ఉన్నారు కాబట్టి ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు. భవిష్యత్తులో తీసుకోము కూడా. భవిష్యత్తులో తీసుకోము కూడా. ఒకవేళ ఏదైనా మేము ఏదైనా ఒక ఆలోచన పెడితే పార్టీ పరంగా పోవాలని కూడా ఆలోచిస్తున్నాం మేము. పార్టీ పరంగా, ఎందుకంటే మాకు న్యాయం జరగకపోతే, న్యాయం జరిగితే లేదు. ఇప్పుడు చూడండి ఏది కూడా స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, అది మేము చెప్పడం మర్చిపోయాను. స్థానిక ఎన్నికల్లో వస్తున్నాయి. అప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన రాష్ట్ర పర్యటన పాదయాత్ర చేశారు. చాలా మంది మా డిమాండ్స్ ఎత్తుకొని పోయినా, మాకు ఈ సీట్లు ఇవ్వండి, ఎంపీ సీట్లు ఇవ్వండి, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి. ఆయన ఏం చెప్పాడంటే మీరు స్థానికంగా బలపడండి, మళ్ళా రాబోయే రోజుల్లో మీరే నాయకులు అవుతారు, మీరు కోరిన ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు అన్నారు. ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో ఎలా వాళ్ళు గుర్తిస్తారా? వాళ్ళు గుర్తించకపోతే మేము స్వతంత్ర అభ్యర్థులను దింపడానికే ఈ పాదయాత్ర. ఓకే, ఇప్పుడు మీరు రాజకీయ అవేర్నెస్ అంటే ముస్లిమ్స్ లో రాజకీయ చైతన్యం తేవడానికి ఒక పాదయాత్ర చేస్తున్నారని వింటున్నాం. ఎక్కడి నుండి ఎక్కడికి సార్? మేము ఇంచుమించు ఒక 25 కిలోమీటర్లు ఫస్ట్ టైం పెట్టుకున్నాము. పులివెందల, కడప జిల్లా పులివెందల నియోజకవర్గంలోని సింహాద్రిపురం అని ఉంది. సింహాద్రిపురం నుంచి పులివెందల వరకు ఆ రోజు ఈ మా రాజకీయ రిజర్వేషన్ డిమాండ్, రాజకీయ రిజర్వేషన్ అంటే స్థానిక ఎన్నికల్లో అదే రాజకీయ రిజర్వేషన్ అంటే స్థానిక ఎన్నికల్లో మనకు రావాల్సిన హక్కులు, హామీలు ప్రభుత్వంలో, లేకపోతే ఈ పాదయాత్రలో రాష్ట్రమంతా పర్యటిస్తాం పాదయాత్రతోనే. కానీ కొన్ని జిల్లాల బలంగా పర్యటిస్తాం, కొన్ని జిల్లాలుగా పర్యటించే ప్రయత్నం చేస్తాం. ఇది మొదలు కేవలం స్టార్టింగ్ మాత్రమే. ఒకవేళ మా డిమాండ్స్ వినకపోతే రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తాం. ఈ స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గుర్తించకపోతే మా ఒక చైతన్యం ఎక్కువ చూపించే ప్రయత్నం చేసి ముస్లిం సమాజాన్ని కొన్ని చోట్ల మేము
మనకు మేమే ఓట్లు వేస్తే కూడా గెలిచే స్థానాలు ఉన్నాయి. అయితే మీరు స్టార్టింగ్ నుండి ఒక మాట అంటున్నారు, ముస్లింలో చైతన్యం తేవాలి అని. అంటే ముస్లింలో చైతన్యం లేదంటారా? రాజకీయ చైతన్యం చైతన్యం ఉంది, అది పార్టీల పరంగా ఉంది. ఓకే, కానీ సమాజం వాళ్ళకి జెండాలు మోసే పరంగా ఉండాలి. కానీ సమాజం కోసం నేనేం చేశాను సమాజం కోసం అనేది లేదు. ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఏం చేశారు అనేది లేదు. నేను ఒక డిమాండ్స్ పెట్టాను. ఏమని? వక్ఫ్ బోర్డ్ స్థలం ఉంది కదా, వక్ఫ్ బోర్డ్ స్థలం ఉంది. ఆ వక్ఫ్ బోర్డ్ స్థలంలో ముస్లింలకు చిన్న చిన్న కమ్యూనిటీ హాల్స్ కట్టండి. ఆ స్థలం సేఫ్ అవుతుంది. మాకు ఇచ్చే బడ్జెట్ ఉంటుంది కదా, మైనార్టీ బడ్జెట్ లో రాష్ట్రంలో ముస్లింలు మెజార్టీ ఉన్న చోట కమ్యూనిటీ హాల్ మీరు కట్టించారనుకోండి, ఆ వక్ఫ్ బోర్డ్ స్థలం సేఫ్ అవుతుంది. మా డబ్బు కూడా వృధా కాదు. ఎందుకంటే రేపు ఏమన్నా ఒక మీటింగ్ జరుపుకోవాలంటే మేము హాల్స్ డబ్బు పోవాలా, అక్కడ పర్మిషన్ ఇవి ఉంటాయి. అదే మేము ఒక చిన్న పెళ్లిళ్ళు ఉంటాయి, ఫంక్షన్ చిన్న కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళు లక్షలు పెట్టి అక్కడికి పోలేరు. ఇది సమాజం కోసం ఏదో చిన్న ఖర్చు 5,000లో ఒక 10,000 ఇచ్చి ఒక పెళ్లికైనా, అది కూడా ఊరికే కాకుండా మీరు కట్టించేది కాకుండా అది ఉంటుంది కదా కరెంట్ ఛార్జీకి, అవి కట్టాలంటే ఒక 5,000లో 10,000లో ఈ కమ్యూనిటీ హాల్ ముస్లిం సమాజానికి పనికి వస్తే అది కూడా మేలవుతుందని ఇద్దరికి పోయి తెలిపాము మేము, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కు, మైనార్టీ శాఖ మంత్రికి. వాళ్ళు దాని మీద ఏం ఆలోచిస్తారు? వాళ్ళు ఆలోచించకపోతే మేము మా గళం ఎక్కువ ప్రజల్లోకి పోతాము. ప్రజలు మమ్మల్ని మీరు చూస్తూ ఉంటారు. నేను పర్యటించేటప్పుడు నాకు డోన్ తగులుతుంది ఈ దారిని, మీకు తెలుసు లేదు, డోన్ కర్నూలు ఎక్కడ స్వాగతించారు. నేను వస్తున్నాను హైదరాబాద్ కు అంటే స్వాగతించారు. ఇది చూసేవారు. అరే ఖలీల్ భాయ్ అనే వాళ్ళు అక్కడ అన్నారు, మేము కూడా ఆ సంఘంలో చేరాలని ఎక్కువ శాతం నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ సంఘం ఇంకా బలపడుతుందని మాకు ఆశ ఉంది. మాకు ఈ పార్టీల పరంగా, మాకు రాజకీయంగా ఈ స్థానిక ఎన్నికల్లో గుర్తించకపోతే మేము కూడా ఒక పార్టీ పరంగా పోయేదానికి ఆలోచిస్తున్నాం. తప్పకుండా పార్టీ పరంగా పోయేదానికి ఆలోచిస్తున్నాం మేము. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మాకు ఒక పార్టీ కావాలి. ఎందుకంటే పార్టీ లేకపోతే మేము స్వతంత్రంగా అభ్యర్థులుగా నిలబడాలని ఇప్పుడున్నాము. రేపు పార్టీ కూడా భవిష్యత్తులో కావచ్చు, ఎందుకంటే ఈ పార్టీలు గుర్తించకపోతే. ఆ ఆలోచనతో ఉన్నాం. ఓకే, సయ్యద్ ఖలీల్ అనే వ్యక్తి డబ్బు ఉన్నా కూడా కార్ గాని బైక్ గాని ఇవి చూపించుకోకుండా, అన్ని ఉన్నా నడుచుకుంటూ వెళ్ళడము, అందరిలాగా ఖద్దర్ షర్ట్స్ వేసుకోవడం, లేకపోతే దాదాపు ఏదో కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకోవడం, ఇవన్నీ ఎందుకు చూపించుకోరు అని అంటే మీరేమంటారు? ఇప్పుడు అవి చూపించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కాలం ఎలాగైనా గడిచిపోతుంది కదా. అవి చూపించుకుంటే ఇప్పటికే ఏమి నేను వాళ్ళతో ₹1 కూడా తీసుకోలేదు. ఈ నిందలు వేస్తున్నారు, మీరు డబ్బు ఇట్లా వేస్తున్నారు కదా. రేపు మనం ఏం చేసినా కూడా దానికి ముడిపడతారు. నాకు కాలం గడుస్తుంది, ఎందుకంటే ప్రయాణానికి వసతులు ఉన్నాయి. ఈ ప్రయాణంలో ఎంత కష్టం ఉంటుంది, ఈ బీద ప్రజలకు ఇది ఒక ఆహ్వానంగా ఉంటుంది అని ఒక ఆలోచనతోనే మనం చూడండి. ఖద్దరు అంటే అది రాజకీయంగా అవుతుంది. నేను రాజకీయ నాయకుడిని కావాలనుకోలేదు. అంటే కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకుంటుంటారు కొంతమంది. అయితే మేము విన్న ప్రకారంగా మీ బయోగ్రఫీ ఒకటి చూసినాం వేరే ఛానల్లో, ఆయన దగ్గర 2 జతలు 3 జతలు మాత్రమే ఉంటాయి బట్టలు, అంతకు మించి ఆయన వెయ్యరు. అట్లా కూడా మేము విన్నాం అనమాట. అది వాస్తవమేనా? 2-3 జతలు అంటే అంత అధ్వానం కాదు, అంతా ఇది కూడా కాదు. బట్టలు ఉంటాయి, కానీ చూడండి తొడగడంలో కొన్ని బట్టలకు కొంత మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఇదే నా డ్రెస్సింగ్ కోవిడ్ లో, ఇక్కడ నేను తొడగను, ఇప్పుడు తొడిగిన్నాను కదా. ఇట్లా కోవిడ్ లో జాబ్స్ చేసేటప్పుడు ఉన్నాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఇది బాగుంటుంది, కానీ ప్రజల్లో పోయేటప్పుడు అది బాగుంటుంది. ప్రజల్లో పోయేటప్పుడు నా డ్రెస్సింగ్ అదే మా యూనిఫామ్ మాదిరిగా ఉంటుంది. అది జుబ్బా వేయడము, తలకు టోపీ, అది బాగుంటుందని ఆలోచన ఉంటుంది. కానీ డ్రెస్సుల మీద కూడా నేను 20 డ్రెస్సులు బస్సు యాత్రలో
ఇస్త్రీ చేసుకుని పోయాను. Okay. ఎందుకంటే దావలు ఇస్త్రీలు ఉండవు కదా, ఆ, అలా ఉంటాయి. 4 జతలు 2 జతలు కాదు, కానీ ఉన్న కాడికి కూడా ఏదో గొప్ప కాకుండా సామాన్య వ్యక్తిగా నడవాలనేది ఒక ఆశ నాకు. సామాన్య వ్యక్తిగా నడవాలనేది ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశతోనే ముందుకు సాగుతున్నాం. అందుకు ఈ నేను ఇట్లా ఉన్నాను కాబట్టి, నేను సామాన్య వ్యక్తిగా ఉన్నాను కాబట్టి మా తోడు ఉన్నవారు కూడా కోటీశ్వరులు కాదు, సామాన్య వ్యక్తులు నడుస్తున్నారు. నేను కోటీశ్వరులుగా కొంచెం లెవెల్ చూపిస్తే ఒక్కరు మా తోడు ఉండరు. అందుకు సామాన్య వ్యక్తి మంచిగా ఉన్నాము, మంచి ప్రేమ పంచుతున్నాం కాబట్టి సమాజానికి మేలు జరుగుతుంది అంటే ఆ దారి మంచిదిగా కనబడుతున్నది కాబట్టి ఆ దారిలోనే పోతుంది. సయ్యద్ ఖలీల్ అనే వ్యక్తి ముస్లిం ఐక్య వేదికలో ఆయన ఎవరైతే ఆయన చెప్పినట్టు వింటారో వాళ్ళని మాత్రమే పెట్టుకుంటారు, లేదంటే అహం గర్వం అవన్నీ చూపిస్తారు. అట్లా ఏం కాదండి, కొన్ని నియమ నిబంధనలకు ఏంటివా నియమ నిబంధనలు. ఎందుకంటే ఏంటివి సార్ అవి? అదే చెప్తున్నాను కదా, 2024కు ముందు ఒక సత్యం చేశాం మేము. ఎందుకంటే రిజిస్టర్ బాడీలో ఉన్న వ్యక్తులు పార్టీ కనువ వేయకూడదు, పార్టీలు పోకూడదు. ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా ఈ 24 వరకు ఆ వారు పోతే వాళ్ళను ముస్లిం ఐక్య వేదిక నుంచి తొలగిస్తాం. చాలా మంది కొంచెం చూడండి, విమర్శ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటే కూడా మీరు చూడండి, అన్ని చోట్ల ఆపుతా ఉంటే బస్సు ప్రయాణం ఉండదు. అది విమర్శ ఎక్కువ చేసేవాళ్ళు మా తోడు దూరం ఉండడమే మంచిది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పని చేసేది తక్కువ, విమర్శలు ఎక్కువ ఉన్నారు. అలాంటి వారు దూరం ఉంటేనే మంచిది అని వాళ్ళు పోయారు. కానీ ఇప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటారు పోయిన దానికి. ఎందుకంటే ఇక్కడ ఏముండేదండి, ఏమన్నా సంపాదన ఉంటే ఇక్కడ ఏమన్నా నేను సంపాదించుకొని నేనేమన్నా డబ్బు వచ్చి నేను కోటీశ్వరుడైతే వాళ్ళు అనుకున్నట్టు చల్లుతుంది. ఇక్కడ సమాజం కోసం పనిచేసే వచ్చేవారు. ఇప్పుడు ఏమన్నా నేను అహం అంటున్నారు, ఆ అహం మీకు 2-3 సంవత్సరాల నుంచి కనబడలేదా? మీరు మా తోడు నడిచారు కదా, ఆ అహం నేను చూపించను. మాట కాకపోతే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, కొంచెం రేస్ గా మాట్లాడుతున్నాను అంతే కదండి. ఈ మాటలో ఏమైనా తప్పు ఉందా? ఏం లేదు. కాకపోతే కొంచెం నవ్వుతాను కూడా. కొందరికి అది ఇష్టం ఉండదు, ఎందుకంటే కోపిస్తాడు మళ్ళీ నవ్విస్తారు ఇట్లా అని. కొందరు ఇష్టపడని వారు మా తోడు ఉండరు కూడా, వెళ్ళిపోతారు కూడా. కానీ చూడండి, చెట్టు పెద్దదైతే కొమ్మలైతే అది కొన్ని కొమ్మలు దూరం అవుతాయని అందరికీ తెలుసు. ఇది చెట్టు పెద్దదైంది. అన్ని షరతులు, కొన్ని షరతులు వాళ్ళే ఒప్పుకోం మేము. ఒప్పుకున్నప్పుడు మా నియమ నిబంధనలు ఒప్పుకునేటప్పుడు వాళ్ళు బయటికి పోయినా కూడా మేము పట్టించుకోము. ఇది రావడం పోవడం, నేను అదే చెప్తుంటాను. ముస్లిం ఐక్యవేదిగా బస్సు ప్రయాణం దిగుతా ఉంటారు, ఎక్కుతా ఉంటారు, ప్రయాణం మాత్రం. కానీ డ్రైవర్ కండక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు చివరి వరకు పర్మనెంట్ ఉంటారు అన్నమాట. ఆ దిశలో పోతున్నాం. కానీ అందరూ డ్రైవర్ కండక్టర్లే మా ముస్లిం ఐక్యవేదికలో ఎప్పుడు ఉన్నవారు. అందరూ డ్రైవర్లు కండక్టర్లే. ఎందుకంటే నువ్వు కాకపోయినా నేను తోలుతాను, నేను టికెట్ కొట్టాను, ఆ మాదిరిగా ఉంటారు. కాబట్టి ముస్లిం ఐక్యవేదిక రాష్ట్రంలో బలోపేత దిశగా పయనిస్తున్నదని మాకు చాలా సంతోషం. సో ఈ సందర్భంగా ముస్లింస్ కి ఒక్క మాట చెప్పాలంటే మీరేం చెప్తారు? ముస్లింస్ కి ఒక మాట మీ ఉద్దేశంలో చెప్పాలి అనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏమంటున్నానంటే, ముస్లిం సమాజానికి మనము భారతదేశంలో 20% అని 18-20% ఉన్న మనము ఈ రోజు రాజకీయంగా ఎదగలేకపోవడానికి కారణం ఏమంటే, మనలో ఐక్యమత్యం రాజకీయ పరంగా ఉంది కానీ సమాజ పరంగా లేదు. సమాజ పరంగా ఎప్పుడు వస్తుందంటే, మీరు ఏ పార్టీలో ఉన్నా మీకు హక్కు సమానత్వమై, మీరు ఉన్న పార్టీలో హక్కు అడిగినప్పుడు ఇతర పార్టీలు కూడా హక్కు మీకు ఇస్తాయి. అది మీరు ప్రశ్నించలేకపోతున్నారు. ఈ ప్రశ్న ఎందుకంటే చూడండి, నేను నా పోరాటం చేస్తున్నాను. ఈ పోరాటం మా బిడ్డల భవిష్యత్తుకు ఉంటుంది. మా బిడ్డలు ఇప్పుడు కాకపోయినా చెట్టు ఇప్పుడు నాటుతున్నాము, దీని ఫలితం మా బిడ్డలకు వస్తుంది. మేము కాకపోయినా మా బిడ్డలు మీరు అనుకున్న మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. రాజ్యాంగం ఆ హక్కు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉండాలి. ఇది తెలియదు అందరికీ. ఆ మెజార్టీ అనేది అది తర్వాత విషయం. మెజార్టీ మైనార్టీ చూడరు. మంచి వ్యక్తులనే దేశం ఎన్నుకుంటారు. ఎవరైనా చూడండి, మీరు ఎక్కడ కూడా మంచి వ్యక్తులు నిజాయితీ పరులుగా ఉంటే దేశం ఎన్నుకుంటారు. నీతి నిజాయితీకి లేకపోతే 5 దేశాలే మనకు ఒక ఇది కనబడుతున్నాయి మీకు. శ్రీలంక కానీ, నేపాల్ కానీ,
బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ. అలా కాకుండా మనము రాజ్యాంగ పరంగా మన హక్కులు మేము సాధించుకోవాలంటే, మేము ఒక బలోపేతం కావాలంటే మీ పార్టీలో ఉన్న మీరు మీ పదవులు అడగండి. మీ హక్కులు ఒక ముస్లిం సమాజం మీ బిడ్డ కూడా రేపు హక్కులు రావాలంటే మీ బిడ్డలకు లేకపోతే పోయేవాళ్ళు చాలా మంది నిన్న రాష్ట్ర పర్యటన చేసేటప్పుడు చాలా కోటీశ్వరులకు చూశారు. కానీ చాలా మంది పాపం ఈ 2-3 సంవత్సరాల్లోనే వాళ్ళు వెళ్ళిపోయి మరణించారు. కానీ ఏం ఎత్తుకుని పోయారు? ఏం ఎత్తుకుని పోలేదు. ఈ రోజు సమాజం కోసం అదే మీరు పోరాడి ఉంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఖలీలే ఉన్నాడు, ఏదో సమాజం కోసం ఏది చేయకపోయినా గలమంద అయిపోయేవాడు ఉన్నాడు అని చెప్పుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నిజం నిర్భయంగా మాట్లాడేటప్పుడు భయపడగాకండి. మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీ పరంగా తమ హక్కులు సాధించుకోండి. ఎందుకంటే చూడండి, నేను అది కూడా చెప్తుంటాను, 2 పార్టీలు కలిసి ఇద్దరు కలిసి ఒక ముస్లింకు సీట్ ఇస్తే ఎవరు గెలుస్తారండి? ఇద్దరు ఎవరో ఒకరు ఓడినారు, ఇంటికి పోతారు, గెలిచినారు, అసెంబ్లీకి పోతారు. ఈ పోరాటం కూడా మేము చేస్తున్నాం. ఎక్కడ మాకు సీట్ ఇచ్చినా ముస్లిం సమాజానికి ఇద్దరికి ఒకే చోట ఇచ్చి సీట్ ఇస్తే, మీ పార్టీలు గెలిచినా ఆ పార్టీలు గెలిచినా చట్టసభలకు మమ్మల్ని పంపే ప్రయత్నం చేసే పార్టీలతోనే మేము ఉంటాం. లేకపోతే ఆ పార్టీలో కూడా చివరి రోజు ఎలాగైతే మేము ఇంతకు ముందు ప్రభుత్వానికి ఆయనకి నష్టం జరిగింది అంటే ముస్లిం సమాజం నుంచి చాలా నష్టం జరిగింది. ఎందుకంటే ముస్లిం మెజార్టీ ఉన్న చోటు కూడా ఆయన కొంచెం సీట్లు నష్టపోయాడు అంటే, ముస్లింలు కూడా ఓడిపోయాడు అంటే కొంచెం ఆలోచన చేయాలా. పెద్ద వ్యతిరేక బిల్లులు వచ్చేటప్పుడు ఇప్పుడు చేసింది రాబోయే స్థితిలో కూడా మీరు మా తోడు నిలబడకపోతే రాబోయే ఎన్నికలలో మేము ఒక బలమైన శక్తిగా తయారవుతాం. ఈ సిగ్నల్ మాత్రమే మేము ఇస్తున్నాము. ఆ శక్తి కూడా అవుతుంది అనేది ప్రతి పార్టీ ఆలోచించుకోవాలి. మేము చూడండి, ఇంకొక విషయం మీకు చెప్పలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ కు 21 సీట్లు వచ్చినాయి, 100% అంటున్నారు. మొదటిసారి ఆయన పార్టీ పెట్టేటప్పుడు ముస్లిం సహోదర గుర్తించుకో, మొదటిసారి పార్టీ పెట్టేటప్పుడు ఆయన పార్టీలో పోటీ చేయలేదు. రెండోసారి పోటీ చేశాడు అతను, కానీ ఒక పార్టీని రాష్ట్రంలో నుంచి ఓడించాడు. మూడోసారి తన గురించి మరో పార్టీని ఓడించాడు. ఇలా మనం కూడా ప్రయత్నం చేసి ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. అందుకే ప్రతి ఒక్కరూ గళం కట్టి మీరు మీ పార్టీ కోసం పని చేశారు కాదనము, కానీ మేము చేసే పనికి అడ్డు వస్తే దీనికంటే భయంకరంగా మేము ముస్లిం ఐక్య వేదిక ద్వారా ముస్లిం ఆర్గనైజేషన్లు కలుపుకొని రాష్ట్రంలో ఒక బలంగా తయారవుతామని అందరికీ నేను కోరుకుంటున్నాను. అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సో ఈ సందర్భంగా కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ సార్. నేను ఒక లీడర్ పేరు చెప్తా, ఆ లీడర్ గురించి ఒకే మాటలో మీరు చెప్పాలి. చెప్పండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పూర్తి నమ్మకం ఉందండి మాకు. ఈ వక్ఫ్ బోర్డ్ తర్వాత ఆయన మీద 50% ముస్లింలు దూరం అయిపోయినారు. 50% ఆయన వక్ఫ్ బోర్డ్ బిల్లుకు ఆయన పూర్తి మద్దతు ఇస్తారు అనుకున్నాం. అండగా అంటే మాకు దండగా చూపించిన వ్యక్తి ఎవరంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఇది 100%. పవన్ కళ్యాణ్ మాకు ముందు పవన్ కళ్యాణ్ కనబడడం లేదు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ అయితే మేము ఇప్పుడు కూడా ముందు ఉన్న పవన్ కళ్యాణ్ ఏకైతే సెక్యులర్ వాదిగా ఆయన ప్రతి పార్టీతో కమ్యూనిస్టులతో కూడా పొత్తు పెట్టుకుని ఆ రోజు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడు మేము ఆయనకు సహకరిస్తాం. లేదు ఆయన సనాతన ధర్మము అంటే ఒక్క ముస్లిం కూడా ఆయన తోడు ఉండదు అనేది ఆయన గుర్తించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి చేసే తప్పు ఒకటే. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆయన ప్రతిపక్షం అని నిరూపించుకోలేకపోయాడు. అందుకు ముస్లిం సమాజానికి ఆయన మీద నమ్మకం ఇంకా తగ్గింది, పెరగలేదు. ఆయన వక్ఫ్ బోర్డ్ బిల్లుకు ఓటు వేసినప్పుడు ఆయన బలం ముస్లింలలో ఒక చాలా శాతం పెరిగింది. కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతికి ఆయన ఎన్నికలకు దూరమై ఉంటే కూడా ఒక ఇదిపోయిండు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేసి ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం కాదు, నేను కూడా ప్రభుత్వ పక్షమే అని నిరూపించుకున్నారు. రేవంత్ రెడ్డి అంటే తెలంగాణలో ఆయనకు నేను చెప్పాల్సిన విషయం ఏమంటే, ఇప్పటికీ కూడా 2 సంవత్సరాలు కావస్తున్నది, మైనార్టీ శాఖ మంత్రి పదవి ఇవ్వకుండా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో, ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవికి ముస్లింకు ఇవ్వకుండా ఎమ్మెల్సీలతో తయారు చేసి మంత్రి పదవి ఇవ్వాలి, రాజ్యాంగం హక్కు అది.
ఆ హక్కును మమ్మల్ని దూరం చేసిన వ్యక్తి ఎవరు అంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము చూస్తాం కాబట్టి, ఎందుకంటే ఆయన మీద ఆయనకు హైదరాబాద్ లో ఓట్లు ఎలా పడ్డాయో తెలియదు, కానీ ఈ ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ నుంచి మద్దతు ఇచ్చింది ఆయనకు. కాంగ్రెస్ కు ఓటు వేయండి అని మొత్తం నియోజకవర్గాల ముస్లిం ఓట్లు ఆయనకు పడ్డాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ మైనార్టీ శాఖ మంత్రికి పదవి ఇవ్వనందుకు మేము బాధతో కాంగ్రెస్ కి కూడా ఆ ఆలోచనతోనే చూస్తున్నాము. అందరి పార్టీల మాదిరిగా కాంగ్రెస్ కూడా అని రేవంత్ రెడ్డి దాంట్లో ముఖ్య పాత్రుడు అని మేము అనుకుంటున్నాము. సయ్యద్ అసదుద్దీన్ భాయ్, ఆయన చూడండి చాలా మంచి వ్యక్తి, నిజాయితీ వ్యక్తి. కాకపోతే మాట ఏదైనా కరెక్ట్ మాట్లాడతాడు కాబట్టి అది గుచ్చుకుంటుంది. ఆయనకి ఓట్లు కోస్తున్నారు, ఓట్ కార్డ్ అంటారు కదా, అది కాదు. అది నేను కూడా రేపు ఒక స్థానిక ఎన్నికల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే నన్ను కూడా ఓట్ కార్డ్ అంటారు. అట్లా కాదు, మేము ఇదే ఆలోచన పోతే ఎప్పుడు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు మనం కాలేము. కాబట్టి ఆయనకు గుర్తించే స్థానంలో ఆయన గుర్తించాలా. గలం పార్లమెంట్ లో ఎంతమంది పార్టీల పరంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థిగా ఎంఐఎం మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ స్వతంత్ర అభ్యర్థిగా ముస్లిం సమాజం కోసం నిజాయితీ పరంగా మాట్లాడి గలం ఎత్తే వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ అని ముస్లిం ఐక్యవేదిక నమ్ముతుంది, దేశం నమ్ముతుంది, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నమ్ముతున్నాయని నేను ఆశిస్తున్నాను. కేఏ పాల్ అంటే చూడండి, ఆయన మంచి వ్యక్తి, ధర్మ ప్రచారకుడు, నేను కాదలను. కానీ కొన్ని మాటలు ఆయన కామెడీగా ఉంటాయని కామెడీ తీసుకున్నారు. కానీ మంచి వ్యక్తులను కూడా తిక్క చేసి ఈ రాష్ట్రాల్లో మంచి వ్యక్తి అతను లెక్క ప్రకారం. ఆయన ఒక ధర్మ ప్రచారకుడు, తిక్క ఆయన చేస్తున్నారు. ఇలా మంచి పద్ధతి కాదు. ఆయన ఏదో ఒక మాట జారిపోవచ్చు, అదే పెద్ద వ్యక్తి జారిపోతే కామెడీలోకి తీసుకోరు, కప్పేస్తారు. ఆయన కేఏ పాల్ ఏది మాట్లాడినా నిజమే మాట్లాడతారు. కానీ మన వ్యక్తులే ఆయనకు మీడియా అంతా తీసుకుని పోయి ఆయన కామెడీ చేస్తుంది. కానీ మంచి వ్యక్తులకు మేము కూడా ఒకసారి అరే ఆయన చెప్పింది నిజమే కదా అని ఆలోచిస్తూ ఉంటాం. ఫైనలీ సయ్యద్ ఖలీల్. నా గురించి ఏముండదు, నేను సామాన్య వ్యక్తిని. ఇప్పటికి కూడా ఒక గ్రామంలో ఉంటాను. నా గ్రామం సెట్టిగుంట, నేను గ్రామంలోనే ఉంటాను. చాలా నా గురించి కనుక్కోండి. కాకపోతే నాకు దేశభక్తి ఎక్కువ. ఈ దేశం కోసమే నేను నా ప్రాణాలైనా అర్పిస్తాను. ఈ దేశం కోసం ప్రతి హక్కు దేశంలో నేను సాధించుకోవాలంటే నా హక్కు. కాబట్టి ఆ దేశభక్తిలో కూడా నాకు గుండెల నుంచి చూపించాలి నేను దేశభక్తి. ఎవరైనా ముస్లిం, నేను ఇప్పుడు చెప్తున్నాను ముస్లిం సహోదరులకు, ఏమైనా మీ మనసులో ఉంటే తీసేసి ముందు, ఎందుకంటే నాకు దేశభక్తి ముందు. ఎందుకు దేశం కోసం మేము ప్రాణాలైనా అర్పించాలి. ఈ దేశం కోసం మేము ప్రాణాలు అర్పిస్తే మాకు స్వర్గం ఉంది అని మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి దీన్ని మేము తప్పకుండా ఆచరిస్తాం. సో చూసాం కదా సయ్యద్ ఖలీల్ గారి ఇంటర్వ్యూ. మరి ఒక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాం. ఇందులో ఏ డౌట్స్ ఉన్నా, మళ్ళీ ఏమైనా మీరు అడగాలనుకున్నా మా ఛానల్ ద్వారా మీరు కామెంట్ చేయండి. సార్ని ఈ విధంగా కలుసుకోవడం, ముస్లిమ్స్ కి ఏమేం కావాలి ఆ హక్కులను తెలియపరిచి వాళ్ళలో చైతన్యాన్ని ఇచ్చినందుకు కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మళ్ళీ మా స్టూడియోకి రావాలి, వస్తూ ఉండాలి, వాళ్ళకి చైతన్యం కల్పించాలి. మా మీడియా ద్వారా మేము కూడా ముస్లిమ్స్ కి తెలియపరుస్తూ మరి ఒక ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్. థ్యాంక్ యూ.